హే గైస్, సరదాగా మా ఫ్రెండ్స్ మీద స్నేక్ ప్రాంక్ చేసి భయపెట్టద్దామని ఎన్నెన్నో ఆశలు అయితే పెట్టుకున్నాను. 50,000 ఉంటే మళ్ళీ 1,00,000 చేసి పంపిస్తా. చెప్పు ఇరిగిపోద్ది. ప్రాంక్ చేసా మళ్ళీ తేజాని. ఇప్పుడు ఒక ప్రాంక్ కాల్ చేయించాలి. బేసిక్ గా యూఆర్ ఫేమస్ ఫర్ ప్రాంక్ కాల్స్ కదా. తేజ ఒక్క నిమిషం ఉండు, ఒక చిన్న అర్జెంట్ హెల్ప్ కావాలి. ఏమైందా? ఇక్కడ తిందామని పోతా అంటే సడన్ గా గుద్దేసినాను వేరే కార్ని. ఏంటిరా నువ్వు విచిత్రం చెప్తాను. గుర్తించేది ఏం తెలుపు నువ్వు చేస్తాను. మ్మ్, అయ్యో, వేస్తుంది. ఏ తర్వాత ఏమొస్తుంది? బి ఓరే మంచోళ్ళకి అబద్ధాలు చెప్పమంటే అటు చెప్తారు. మీ డాగ్ తో మీకున్న బాండ్ ఏంటి? అసలు ఇద్దరం శత్రువులు, బద్ద శత్రువులు. నేను నిజంగానే అడిగాను. నేను నిజంగానే చెప్తున్నా. సముద్రం ఏ కలర్ లో ఉంటుంది? బ్లాక్. బ్లాక్ లో ఉంటుంది కదా. సముద్రం బ్లాక్ లో ఉంటుందా? అప్పుడప్పుడు అవుతుంది అట్లా. అప్పుడు ఏడ చెప్పిపోతా. బేసిక్ గా మీరు నోరు తెరిచి మాట్లాడుతున్నారు, నేను నోరు తెరిచి మాట్లాడుతున్నాను. నాకేం మాట్లాడాలో అర్థం ఇలా మాట్లాడుతున్నారు. అంటే మీసాల గడ్డాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీకు కనబడట్లా, కదులుతున్నాయి పెదాలు. ఎందుకు నాయన ఏం మాట్లాడలేదు అంటావేమో, ఇంకంతే ఏం చేయాలి మా అంతే. మీ గర్ల్ ఫ్రెండ్ అంటే ఉందా లేదా? 1 మిలియన్ అయితే చెప్తా. అండ్ అమ్మా నేను అమ్మాయిలు ఎవరిని ఏమనలేదు, అండ్ మీ మీద నాకు ఒక మంచి ఒపీనియన్ ఉంది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఇప్పుడు నాతో పాటు ఇద్దరు హ్యాండ్సమ్ అబ్బాయిలు అని చెప్పాలి, ఎందుకంటే చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు వీళ్ళకి. ఎస్పెషల్లీ నేనైతే వాళ్ళ ఫ్రెండ్షిప్కి ఫ్యాన్ అనమాట. అంత ఈజీగా అంత మంచి ఫ్రెండ్స్ దొరకడం చాలా కష్టం. నేను ఎల్పియులో ఫుడ్ వీడియోస్ చేస్తున్నప్పటి నుంచి చూస్తున్నాను ఆయన్ని. ఇప్పుడు యూకే వెళ్ళి అక్కడ రకరకాల కష్టాలు పడుతూ కూడా మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి చూస్తున్నారు. ఆ మధ్యలో ఇంకొక ఫ్రెండ్ యాడ్ అయ్యారు. ఆయన యాడ్ అయిన తర్వాత ఇంకొంచెం ఫన్ పెరిగింది. ఇప్పుడు వాళ్ళు ఎవరో కాదు, మీ అందరికీ తెలిసిన అతి సమాచారం నుంచి సోహెల్ గారు, అలానే మన మాటల మాంత్రికుడు విష్ణు గారు ఉన్నారు. వాళ్ళిద్దరితో చాలా మాటలు అయితే మాట్లాడేద్దాం రండి. హలో అండి, హాయ్ హాయ్ హాయ్. ఎలా ఉన్నారు? జాలీ. మీరు? నేను చాలా బాగున్నాను. మీరు అడగరా నన్ను? ఓకే, ఎలా ఉన్నారు మీరు? బాగున్నాను సోహెల్ గారు. అంతా సెట్టా? ఏదో అవుతుంది అలా. మీరు నన్ను ఇంటర్వ్యూ చేసండి, అయిపోద్ది ఒక పని. అది బెస్ట్ అబ్బా. సో మీరు ఎక్కడి నుంచి? ఈయనకి నాకు అదే ఒక కామన్ పాయింట్ ఏంటంటే నాది నెల్లూరు, విష్ణు గారిది కూడా సో నెల్లూరు. మీకు నెల్లూరులో ఫేవరెట్ ఫుడ్ కానీ ఏమన్నా ఫేవరెట్ ప్లేసెస్ కానీ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. బీచ్ ఉంది, మైపాడ్ బీచ్. బీచ్ అందరికీ ఉంటాయి ఆబ్వియస్లీ నెల్లూరు అంటే, బట్ ఇంకా అది కాదు. మురళీకృష్ణ. మలై కాజా. యా. అబ్బా, క్రేవింగ్స్ అసలు 2 years అక్కడ ఉండేసి ఇక్కడ వచ్చి క్రేవింగ్స్ మామూలుగా లేవు. ఎంత ప్రశాంతంగా ఉందంటే అసలు ఒక ముద్ద నోట్లో పెట్టుకుంటా అంటే మొత్తం యాక్టివేట్ అవుతున్నాయి. మొత్తం లిటరల్లీ కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి. టేస్ట్ బడ్సా అన్ని యాక్టివేట్ అవుతున్నాయి అసలు. మిస్ అయ్యారా అంటే యూకే నుంచి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 1 year 2 years? 2 years. 2 years అయిపోయింది కదా. ఏం ఫీల్ వస్తుంది ఇప్పుడు ఇండియా వచ్చిన తర్వాత? ఆబ్వియస్లీ మీరు బయటంతా తిరిగేసి సాయంత్రం ఇంటికి వస్తే ఎంత బాగుంటుందో అంత బాగుంటుంది మాకు. మీకు? నాకు ప్రశాంతంగా ఉంది, ఉండిపోవాలి ఉండదు కానీ బట్ ఏం చేయలేం, వెళ్ళాలి. నిజంగానే ప్రశాంతంగా ఉందా? యూకేనే ప్రశాంతంగా ఉంటదేమో కదా మేబీ. అంటే క్లైమేట్ అక్కడ సౌండ్స్ అవన్నీ ప్రశాంతంగా ఉంటాయి, బట్ కానీ హోమ్ ఎప్పుడు ఆబ్వియస్లీ ఇంట్లో గలగలమంటున్నా సరే ఇల్లే బాగుంటుంది కదా. సో రాగానే ఫస్ట్ చేసిన పని ఏంటి మీరు? ఇండియాలో ఇలా దిగి ఫస్ట్ మంచి టాప్ రెస్టారెంట్ ఒకటి చూసుకున్నాం. అక్కడికి వెళ్ళి ఒక ఫుల్గా అన్ని మెనూలు ఏమన్నా ఆల్మోస్ట్ అన్ని ఆర్డర్ చేసేసి అన్ని అట్లా అట్లా తినేసి మంచిగా టమ్మీ ఫుల్ అయ్యంగానే అట్టా కోక్ తాగేసి చలో ఇంటికి. సాయిరామ్ అనుకున్నారా? అసలు వచ్చినప్పటి నుంచి మాకు అసలు నిద్ర కూడా లేదు. లిటరలీ ఒక 3 hours ఏమో హార్డ్లీ పడుకున్నాం. నిన్న కూడా 1 hour పడుకున్నాం. అదేంటి? ఇంకంతే. హైదరాబాద్కి వచ్చాం కదా, సో నైట్ అంతా ట్రావెలింగ్. ఇంకా పొద్దున్నే ఇంకా పెడితే రోజుకి ఒక వీడియో పెట్టాలని ఇంకా రెజల్యూషన్ పెట్టుకున్నాం అనమాట. సో ఇంకా ఎడిట్ చేసుకొని లాంగ్ వీడియో ఒకటి, షార్ట్ వీడియో 2 ఎడిట్ చేసుకొని 9కి పడుకొని వెంటనే మళ్ళీ 12కి సినిమా ఉంది రాజాసాబు. మళ్ళీ 10కి లేచి రెడీ అయ్యి వెంటనే వెళ్ళిపోయినాం. ఇప్పుడు సినిమా ఎలా ఉందని అడగచ్చా నేను? ఆబ్వియస్లీ అక్కడ బాగానే ఉంది. బానే ఉందా? మీరు ప్రభాస్ ఫ్యాన్ అని కామెంట్స్ చేస్తున్నారు కదా. ఇంకా ఎట్లా అంటే ఆబ్వియస్లీ సినిమాలా చూడాలి. మనం హై ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని ఇది వెళ్ళామంటే ఆబ్వియస్లీ మీకు. కానీ నాకైతే బాగా నచ్చింది, ఎంజాయ్ చేసాం బాగా ఫన్గా అట్లా ఇట్లా. అంటే ఐ మీన్ 2 years తర్వాత అక్కడ ఏంటంటే టీవీలో పెట్టినట్టు పెడతారు, సౌండ్ ఉండదు, అరుపులు ఉండవు, గమ్మని ఇట్లా
చూస్తూ ఉంటారు. బట్ ఎక్స్పీరియన్స్ మాకు సినిమా ఏ సినిమా అయినా వెళ్ళిపోయి ఉంటాం కానీ బట్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఆ సౌండ్ అదిరిపోయింది అసలు, చాలా బాగుంది. విజిల్స్, పైపర్స్ అవన్నీ చాలా అంటే చాలా బాగా అనిపించింది. కానీ యూకే కూడా అంటే యూకే యూఎస్ ఇప్పుడు అంతా తెలుగు వాళ్ళే ఎక్కువైపోయి మన ఉన్నారు కానీ స్పీకర్స్ వాళ్ళు సౌండ్ ఎక్కువ బెటర్. థియేటర్స్ గురించి కాదు, మన ఫుడ్ కానీ లేకపోతే మన ఎన్విరాన్మెంట్ కానీ అసలు తెలుగు వాళ్ళ మధ్యలో ఉన్నట్టే ఉంటది, ఎటు చూసినా తెలుగు వాళ్ళే. అక్కడ ఐ మీన్ బ్రిట్స్, ఐ మీన్ ఫారినర్స్ అయితే ఉంటారు కానీ ఒక ఏరియాస్ ఉంటాయి మొత్తం కాలేజ్ దగ్గర అంతా ఇంకా తెలుగు వాళ్ళు, తమిళ్, కేరళ, హిందీ, నార్త్ సైడ్ ప్రతి ఒక్కరు ఉంటారు అనమాట. సో ఏమనిపించదు అంతగా, అందరూ ఇక్కడ ఇండియాలో ఉన్నట్టే ఉంటది కానీ బట్ చలి చాలా ఎక్కువ ఉంటుందా? బాగా ఇబ్బంది పడుతున్నారా? మామూలుగా మేము కరెక్ట్ టైంకి వచ్చాము యాక్చువల్లీ. ఇప్పుడైతే ఫుల్ 16 ఇంచ్ వరకు స్నో పడుతుందంట. మేము ఇటు వచ్చాము, ఇంకంతే స్నోఫాల్ స్టార్ట్ అయింది. మమ్మల్ని స్నాప్లు, వీడియోలు, స్నో పడుతుందంటే అందాల ఆడబొమ్మ, ఈ రీల్స్ ఏమైనా చేస్తున్నారా? లేదబ్బా, ఇంటికాడ ఉంటే చేసేది, అక్కడ ఉంటే చేసేది ఆబ్వియస్లీ. అది ఇల్లా ఇది ఇల్లా? ఇదే ఇల్లు అంటే ఐ మీన్ అక్కడ ఇంటికాడ ఉంటే రూమ్ దగ్గర యూకేలో. కానీ మీరిద్దరు ఫ్రెండ్స్ ఒకే దగ్గర ఉండట్లేదు కదా? ఇప్పుడు లేము, ఒక 3-4 మంత్స్ నుంచి. ఓకే. సో నాకు వేరే చోట వర్క్ వచ్చింది, సో అక్కడికి మూవ్ అయ్యాను. ఎందుకంటే ట్రావెలింగ్కి ఇబ్బంది అయింది. బట్ ఎవ్రీ వీకెండ్ 2 days హాలిడేస్ ఉంటాయి. అంటే 5 days వర్క్ చేసినా 2 days ఉంటాయి. 2 days నేను వచ్చేస్తా, లేదా మనోడు వచ్చేస్తాడు నా దగ్గరికి. అవునా? మిస్ అవుతారు అట్లా ఫ్రెండ్షిప్ లో కూడా మిస్ అవ్వడము, బాధపడము? ఇప్పుడు మేము ఒక ఫీల్, ఇప్పుడు మేము ఒక 6 నెలలు మాట్లాడుకోకపోయినా మళ్ళీ వెంటనే కలిసిన సేమ్ అదే ఉంటది. సో నో వరీస్. ఈవెన్ నేను ఇంటర్లో ఉన్నప్పుడు నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, అంటే వాడుని ఒకే బెడ్, అంటే హాస్టల్లో ఎట్లా ఉంటుంది తెలుసా, బాగా బెస్ట్ ఫ్రెండ్స్ ఇట్లా ఉంటుంది. సో వాడు యుఎస్ నుంచి వచ్చాడు, నేను యూకే నుంచి వచ్చా. వాడికి కాల్ చేసి, రే ఇప్పుడు నేను యుఎస్ నుంచి వచ్చినాను, లెట్స్ ప్లాన్ ఏదో ఒక ట్రిప్ కానీ అట్లా ఇట్లా వెళ్దాం అట్లా ఇట్లా అని. సో నేను ఇంటర్ నుంచి ఇంతవరకు మాట్లాడాలి వాడితో, అప్పట్లో నా బెస్ట్ ఫ్రెండ్. ఇప్పుడు కాల్ చేసి ట్రిప్ ప్లాన్ చేద్దాం అంటే సేమ్ వైబ్ ఉంటుంది. గ్యాప్ వచ్చినా అబ్బాయిలకి మాత్రమే నాకు తెలిసి. ఇప్పుడు అమ్మాయిలు కామెంట్ చేస్తారు మిమ్మల్ని. ఆబ్వియస్లీ పొసినెస్, జెలస్ అనేది అమ్మాయిలకి కొంచెం ఎక్కువ ఉంటుంది. మీకు అమ్మాయిల ఫ్రెండ్స్ ఎక్కువ ఉన్నారా? అట్టని కాదు, మరి ఎలా తెలిసింది మీకు? అంటే మూవీస్ లో కూడా చూస్తుంటాం కదా. ఇప్పుడు మనోడు ఏమైనా స్పెట్స్ కొన్నాడు, వాచ్ కొన్నాడు, మేము ఫీల్ అంటే అమ్మాయిలకు అయ్యో ఇది కొనేసింది అనేసి అంటారు కదా. అట్లా నేను ఒక అమ్మాయిని నా ముందు కూర్చొని మీరు ఇది జనరల్ రియాలిటీ కదా. నిజమా అండి? మీరు చెప్పండి సోహిల్ గారు. నో కమెంట్స్. సైలెంట్ ఉంటే బెటర్ అనుకుంటున్నా. అంతే, అమ్మాయిలు కదా కామెంట్ చేయకపోవడం బెటర్. అట్టని కాదు, ఇట్స్ కామన్ థింగ్. సరేలే, ఓకేలే, పోనీలే, మేమే అడ్జస్ట్ అవుతాం. అతి సమాచారం ఈ ఛానల్ పెట్టినప్పుడు ఇక్కడ ఎల్పియూలో ఎలా ఉంటుంది ఫుడ్ అని చెప్పేసి, ఎస్పెషల్లీ ఇడ్లీ అదే వైరల్ అయింది. బేసిక్ గా నేను దానికన్నా ముందు చాలా వీడియోలు చేసేవాడిని అనమాట. ఐ మీన్ గేమింగ్ వీడియోస్, గేమింగ్ ఎడిటింగ్ వీడియోస్, దాని తర్వాత వచ్చేసి ఇంకా చాలా చేసేవాడిని. సో అంతగా భూమి వచ్చేది కాదు. కాకపోతే నేను అప్పుడు యూఎస్కి వెళ్ళాలని అనుకునేవాడిని అనమాట. సో ఇప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ ఏం ఎగ్జామ్లు రాయాలి, ఏంద్రా అంటే ఏముంది ఇన్ని రోజులు యూట్యూబ్ చేసాము, సరే ఇప్పుడు యూఎస్కి చాలా మంది వెళ్తున్నారు కదా, సో వాళ్ళని ఎడ్యుకేట్ చేద్దాం. జిఆర్ఈ అంటే ఏంది, ఐఎల్స్ అంటే ఏంది, ఎట్లా వెళ్ళాలి, ఏం ఎగ్జామ్లు కావాలి అనేసి. సో నా ఫస్ట్ వీడియో కూడా అదే ఉంటుంది, జిఆర్ఈ అంటే ఏంటి అనేసి. సో అది చేస్తున్నాను, ఏంది ఇంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా కూడా ఎవరు చూడట్లేదు, ఏంటి ఏం వద్దా అనుకున్నా. సరే ఇంకా అట్లా ఓకే పంజాబ్లో బిర్యానీ ఎట్లుంటుందో మన వాళ్ళకి చూపిద్దాము అని ట్రై చేశాను. అప్పుడు కొంచెం లైట్ వ్యూస్ వచ్చినాయి. సరే ఇంకా సర్లే ఇంకా ఇట్లా స్టార్ట్ చేద్దాం అనేసి ఇంకా డబ్బులు ఖర్చు పెట్టి రెస్టారెంట్కి వెళ్ళేది పెట్టేది పోట్లా. సరేలే ఈరోజు హాస్టల్ చూపిద్దాము అనేసి పోయినాను. హాస్టల్ ఫుడ్ ఇడ్లీ ఇసురు కొట్టగానే అదొక 2-3 బౌన్స్ ఎగిరింది. పెట్టగానే 1 day 2 days 2 million. ఏంటి 2 million వెళ్ళిపోయింది అబ్బా అనుకుంటున్నా. మళ్ళీ నెక్స్ట్ పైన నుంచి ఐడి కార్డ్ వేసాను, అది చూస్తే మళ్ళీ అదొక 1.5 million వెళ్ళిపోయింది. సరే ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ చేసిన, ఓకే ఫుడ్ మన వాళ్ళకి ఫుడ్ చూపిద్దాము, ఎక్కడెక్కడ బాగుంటుంది, ఏం బాగుంటుంది అనేసి. ఆబ్వియస్లీ నాకైతే చాలా ఐ మీన్ డిఫరెంట్ కుజిన్స్ అవన్నీ ట్రై చేయాలని ఉంటుంది. ఇంకా అట్లా స్టార్ట్ అయింది. అది కాస్త లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అయినాయి, అన్బాక్సింగ్ అయింది, ట్రావెలింగ్ అయింది, ఇంకా అన్నీ అట్లా అయిపోయినాయి అనమాట. అసలు యూట్యూబ్ ఎందుకు పెడదాం అనుకున్నారు? అందరికీ ఒకటి ఉంటుంది కదా, మీన్ ఇది చేయాలి అది చేయాలి అనేసి. సో అట్లా చూద్దాం మనం యూట్యూబ్లో ఆబ్వియస్లీ పెట్టిన వెంటనే వ్యూస్ అన్నీ వచ్చేవు, ఒక ట్రై అయితే చేద్దాం, వస్తే కంటిన్యూ చేద్దాం, లేదంటే చేసుకుంటా పోదాం ఏదో ఒక రోజు కంటిన్యూ అనుకున్నాను. బట్ కుదిరింది అంతే. మీరు ఎందుకు పెట్టలేదు ఇప్పటికీ యూట్యూబ్?
ఈ క్వశ్చన్ మీ వాళ్ళు చాలా మంది విష్ణు అన్న ఇంకొక సెపరేట్ యూట్యూబ్ ఛానల్ పెట్టండి, సెపరేట్ Separate పేజ్ అంటే పెట్టండి. ఇప్పుడు ఒకటి ఉన్న ఇల్లుని కట్టుకోవాలి కానీ బాగా కొత్త ఇల్లు కట్టడం ఎందుకు? అదే మీ ఇన్స్టా బయోలో కూడా మీ యూట్యూబ్ పేజ్ ఉంటుంది కదా. ఇన్స్టా బయోలని కాదు, నా ల్యాప్టాప్ లో క్రెడెన్షియల్స్ అన్ని ఇలా ఉంటాయి, నా ఫోన్ లో లాగిన్ అయి ఉంటాయి. సో ఆల్మోస్ట్ నా ఐడి వాడి దగ్గర ఉంటుంది, వాడి ఐడి నా దగ్గర ఉంటుంది. ఓకే, మీరిద్దరు ఊర్లో ఉన్నప్పటి నుంచి ఫ్రెండ్సా? అక్కడికి అంటే ఏ ఊరు? మీరు అంటే మీరు కూడా నెల్లూరులో ఉంటారు, మీరు కూడా నెల్లూరులో లేదు యూకే వెళ్ళిందరు. యూకే వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్. కాకపోతే మధ్యలో ఇంకొక ఫ్రెండ్ ఉండేవాడు, అతను సైడ్ అయిపోయి మీరిద్దరు మాత్రం మిగిలిపోయారు. ఎవరబ్బా? మిమ్మల్ని పరిచయం చేసింది ఎవరు ఈయనకి? ఓకే. సో కొన్ని అట్లేం లేదబ్బా, మేము మాట్లాడుకుంటాము. కాకపోతే మనోడికి ఇంట్రెస్ట్ ఏంది ఇట్లా వీడియోస్ అనేసి. సో సేమ్ మైండ్ సెట్ అయ్యేది కదా ఎప్పుడైనా. సో అట్లా ఇద్దరం కలిసి వీడియో స్టార్ట్ చేసినాము. సో నేను మీ పరిచయం చేసినప్పుడు వీడియో అంటే తిని వచ్చినప్పుడు అక్కడ ఏం అడిగారని చెప్పేసి ఒక వీడియో ఉంటుంది, బ్రో వస్తున్నారంట, ఆ బ్రో వచ్చిన తర్వాత ఆ బ్రోని అడిగి తెలుసుకుందాం ఏం అడిగారు అని చెప్పేసి. ఇప్పుడు ఏం పిలుచుకుంటారు మీరు? పేర్లు పెట్టి పిలుచుకుంటాం. క్లోజ్ అయిపోయారా? అప్పటికి ఇప్పటికి ఏంటి తేడా మీ ఇద్దరిలో మీరు గమనించుకుంది? అంటే డే 1 కాలేజ్కి వెళ్ళినప్పుడు హాయ్ బ్రో అని చెప్పి బెంచ్ లో కూర్చుంటాం కదా, అట్లా ఉంటది. డే అంటే కాలేజ్ మొత్తం అయిపోయిన తర్వాత వాళ్ళ బాండ్ అదే బెంచ్ లో అట్లా ఉంటది, అట్లా ఉంటది ఆబ్వియస్లీ. ఏం ఆలోచిస్తున్నారు ఈ గ్యాప్ లో? వింటున్నాను. సో మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ గురించి ఒక క్వశ్చన్ పక్కా అడగమన్నారు. బై మిస్టేక్ ఎప్పుడైనా మీరిద్దరు గొడవపడి విడిపోతే ఏంటి పరిస్థితి అని? ఏమైనా పక్క రోజు ఫోన్ చేసి రారా ఆకలిస్తుందని చెప్తాను, బయటికి వెళ్ళినా రారా అంటే అయిపోయా. అంతే. పడ్డారు ఎప్పుడైనా గొడవ ఇప్పటిదాకా? అంటే అడ్జస్ట్ అయిపోతాం. అంటే పలాంది ఇప్పుడు వాడికి నచ్చలేదు అనేది నాకు అర్థమైందంటే నేను అది చేయను. లేదా మనోడికి నాకు ఏదైనా నచ్చదేమో అనే ఒక థాట్ వచ్చినా సరే అది చేయడు, లేదా ముందుగా చెప్పేస్తాడు. లేదా అరే అది ఇది అని రూడ్గా అట్లా ఏమి ఉండదు, రిక్వెస్టింగ్ లాగా. అంటే రే చేద్దామా, ఏమంటావు, ఈవెన్ ఇందాక ఒక రీల్ పెట్టాం, ఒకసారి ఈ సాంగ్ ఎలా ఉందో చూడు, లేదా నాకు ఇది నచ్చింది ఇది పెట్టు అనేది ఉండదు, ఇది ఒకసారి చూడు అనేసి, అంటే ఒపీనియన్ అట్లా ఉంటుంది. సో ఇద్దరు మాట్లాడుకుని మ్యూచువల్ అండర్స్టాండింగ్ అది ప్రతి ఒక్కటి అడుగుతాం అనమాట. ఇప్పుడు ఇది ఎట్లా అనిపిస్తుంది అని అడుగుతాను, అది కొంచెం బాలేదు వేరేది ఏమైనా చూద్దాము అనుకుంటాం, ఆల్టర్నేటివ్ మళ్ళీ ఎత్తుకుతాము, ఆవిడ ఒకటి చూపిస్తాను నేను ఒకటి చూపిస్తాను, దాని తర్వాత ఇద్దరు ఓకే అనుకున్నప్పుడే అది ముందరకు వెళ్తుంది. సో మోస్ట్లీ మన ఒపీనియన్ కన్నా ఆపోజిట్ పర్సన్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆబ్వియస్లీ మనోడు ఏ మాట అంటే అదే అన్నట్టుంటా, మనోడు అట్టే ఉంటాడు అంతే. అంతేనా? మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ బాగా తిక్కైన ఒక సిచ్యువేషన్ ఏంటి? ఆబ్వియస్లీ బాయ్స్ అంటే కూర్చుంటాం, గంటలు మాట్లాడుకుంటాం. అది ఎట్లా ఉంటుంది అంటే జోబీలో రూపాయి లేకపోయినా కోట్లలో ఉంటుంది మాటలు, బిజినెస్ లో. అట్లా కూర్చొని ఇద్దరు మాట్లాడుకుంటా ఉంటే ఇద్దరికి కామన్ పాయింట్ వచ్చేసి ఈ జాబ్లు ఇవన్నీ మన వల్ల కాదు కానీ బిజినెస్, ఇంకా అంతే బూమ్. ఇంకా అట్ట మాట్లాడుకుంటా మాకు టాపిక్స్ అట్లా అట్లా అన్ని కనెక్ట్ అయిపోతున్నాయి. అట్లా అలా కనెక్ట్ అయిపోతూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వచ్చారు అంతేనా? ఇంకా ఎక్కాల్సింది చాలా ఉంది. ఎక్కడి వరకు ఈ ప్రయాణం? ఇది బిగినింగ్ మాత్రమే అన్ని అంట. యూట్యూబ్ లోనా? అన్నిట్లో బిజినెస్ పెడదామని ప్లాన్ ఉంది ఇండియాకి వచ్చేసి. అట్టని కాదు, జస్ట్ గో విత్ ఫ్లో. బట్ జాబ్స్ అనేవి లీస్ట్ ఇంట్రెస్ట్ అన్నమాట ఓకే ఇద్దరికి. యూకే లైఫ్ ఎలా ఉంటుందంటే బేసిక్ గా చాలా మంది వీడియోస్ లో వీకెండ్స్ వస్తే రీల్స్ చేసుకుంటూ, స్నో పడితే రీల్స్ చేసుకుంటూ, వీడియోస్ పెడుతూ హ్యాపీగా కనిపిస్తూ ఉంటారు. రియాలిటీ ఏంటి? ఫ్లిప్ సైడ్ ఎలా ఉంటుంది అని ఒక క్వశ్చన్ ఉంటుంది. తినడానికి కూడా టైం ఉండదు. తినడానికి టైం అంటే కుక్ చేసుకొని తిని అవి అంటే అసలు వర్క్ని సాటిస్ఫై చేయాలి, కుకింగ్, క్లీనింగ్, ఇంకా ఇల్లు అంతా నీట్గా పెట్టుకోవాలి. అంటే ఇక్కడంటే అమ్మా నాన్న లేదా ఫ్రెండ్స్ ఏదో చిన్న హెల్ప్స్ చేస్తారు. అక్కడ ఏంటంటే అన్నీ మనమే చేసుకోవాలి, నిద్ర లేచినప్పటి నుంచి పడుకునే వరకు. ఇక్కడ హెల్ప్ చేస్తారు కాదు, వాళ్ళే చేస్తారు, మీరు తింటారు, ప్రశాంతంగా తిరుగుతూ ఉంటారు. అబ్బాయిలు అంటే బేసిక్ అదే కదా, అమ్మ నాన్న చేసి పెడుతుంటారు. అంటే ఇప్పుడు మీరు అబ్బాయిని డిస్కరేజ్ చేస్తున్నారు. ఇందాక మీరు అన్నారు అంటే జనరల్ గా అది అంటే తప్పుగా అంటున్నట్టు కాదు. ప్రామిస్ గా ఒప్పుకోండి. ఇప్పుడు ఇక్కడ ఊర్లో ఉంటే మీరు ఇంట్లో మొత్తం అన్ని పనులు చేసుకుంటూ ఉంటారు ప్రతిరోజు, వంట వండడం అవి అంటే అమ్మకి హెల్ప్ చేస్తాం. ఈవెన్ నేను సోహెల్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, పక్క నుంచి ఆనియన్స్ కట్ చేయడం అట్లా ఇట్లా హెల్ప్ చేస్తుంటాను. ఆంటీ మేము తినేటప్పుడు వచ్చి తినిపించడం అట్లా. ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తే చేస్తాం లేదు, ఇంట్లో కూడా గుడ్ ఇంప్రెషన్ కోసం. అంటే అది కామన్ గా చేస్తాం అనుకో. అక్కడ ఆంటీ దగ్గర పాయింట్స్ కొట్టేయాలి, మన ఇంట్లో మాత్రం చేయం కదా. మీరు ఏమండి సైలెంట్? మీరు మామూలుగానే ఇతను సైలెంట్ పర్సన్ అంటే వినడానికి ప్రిఫర్ చేస్తారు ఎక్కువ? నేను ఎక్కువ వింటాను, ఎంతసేపు వింటాను మాట్లాడుతా ఉంటే.
అంతే ఎక్కువ. మీకు ఇంకా ఒక మంచి ఫ్రెండ్స్ గ్యాంగ్ ఉంది కదా, హర్షిత, ధీరజ్, వీళ్ళ గురించి చెప్పండి మాకు. పేర్లు బానే గుర్తున్నాయి అసలు. అయ్యో నేను ఫస్ట్ నుంచి చూస్తాను మీ వీడియోస్. నేను ఇంటర్వ్యూ పిలిచి చూడలేదు, ఫస్ట్ నుంచి ఫాలో అవుతాను. మీకు 3 years బ్యాక్ ఇంటర్వ్యూ పిలిచానండి నేను, ఇఫ్ యూ రిమెంబర్. మరి అప్పటి నుంచి చూస్తున్నాననే కదా, సో గుర్తుంది. థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా ధీరజ్ విషయానికి వస్తే వాడు నా స్కూల్ ఫ్రెండ్ అనమాట. ఇప్పుడు సేమ్ విష్ణుతో ఎట్లా బాగుంటుందో సో ధీరజ్తో కూడా అట్లే బాగుంటుంది. కొట్టుకోరా మీ ఇద్దరు, మీరు ధీరజ్? మేమిద్దరం భలే ఫ్రెండ్స్. అవునా? ధీరజ్ విష్ణు కూడా సూపర్ క్లోజ్ అనమాట. క్లోజ్ అయిపోయారు. సో ఎట్లుంటదంటే నా ఫ్రెండ్స్ అందరూ ఐ మీన్ కొత్తగా నాకు ఎవరైనా పరిచయమైనా వాళ్ళందరూ కలిసిపోతారు, లేదంటే అటు సైడ్ నుంచి ఎవరైనా ఉన్నా కూడా మా ఫ్రెండ్స్ తో కలిసిపోతారు. సో అంతా అట్లే ఉండదు. నేను బేసిక్ గా హర్షిత ఫ్యాన్, తెలుసా? అవునా? ఐ లైక్ హర్షిత. అయితే నేను హాయ్ చెప్తాను ఒకసారి. హాయ్ హర్షిత, నేనే చెప్తాను, ఖచ్చితంగా చూస్తుంది కదా. ఐ లవ్ యూ యాక్చువల్లీ, అంటే లెస్బియన్ కాదు, బేసికల్లీ ఇష్టం మీరంటే నాకు. మంచి, మీకు కావాలంటే ఫోన్ కూడా చేస్తాను. యా, మంచి ఇంప్రెషన్ ఉంది నాకు తన మీద. భలే పిలుస్తుంటుంది మీ ఇద్దరిని క్యూట్ గా. ఆ అమ్మాయి ఉంటే మీరు మాట్లాడే మాటల్లో కూడా ఒక మంచి పర్స్పెక్టివ్ మారిపోతూ ఉంటుంది. తను ఉన్నప్పుడు బాగుంటుంది డిస్కషన్. అవునవునవును. హాయ్ చెప్తారా? తన గురించి చెప్పండి. చెప్దాం. ఓకే డన్. ఎట్లుంటదంటే ఇంట్లో వాళ్ళతో ఉన్న వైబ్ వస్తుంది, సొంత అక్క చెల్లెలతో ఉంటాం కదా, సేమ్ అసలు అన్న తినండి అనడం కానీ, మా చెల్లి కూడా, సొంత చెల్లి కూడా అన్నిసార్లు అన్న అన్న అని ఉండదు, అన్నిసార్లు అన్నట్టు. ఒక వీడియోలో తను అని ఉంటది, అన్న అన్న అని ఎందుకంటానంటే నాకు అన్నలు ఎవరు లేరు, అందుకే ఐ ఫీల్ దట్ అని. అప్పుడు అనిపించింది నాకు, ఆ క్లోజ్ అనిపించింది. మేము అలానే ఉంటాం, అంటే ఆ బాండ్ అలా ఉంటది, సొంత ఓన్ బ్రదర్ అండ్ సిస్టర్ లాగా. నైస్. టీచ్ చేయడం కానీ ఏమన్నా సేమ్ మా చెల్లితో ఎట్లా ఉంటామో అదే బాండ్ అట్లనే ఏడిపించడం కొత్తని, లేదా మన ఓన్ చెల్లి కాదు కదా ఏమన్నా టీచ్ చేసే బాధపడతారు అట్లా. మన ఇంట్లో ఎట్లుంటామో కొట్టుకోవడం కానీ తిట్టుకోవడం అట్లానే ఉంటుంది. అవునా? క్లోజ్ అయిపోతారు కదా, అంటే ఆబ్వియస్లీ మన ఇంటి దగ్గర లేము అన్నప్పుడు మనం ఎక్కడ వెళ్తే అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఒక గ్యాంగ్ చేసేసుకొని ఫ్రెండ్స్ అయిపోయి బాగుంటది కదా. ఉంటది, కానీ అది నిలబెట్టుకోవాలి. కష్టం అంటారా? బిజీ షెడ్యూల్స్ వల్ల అట్లుంటది, బట్ ఎండ్ ఆఫ్ ద డే బాండ్ అట్లా మంచిగా. చాలా మంది మీ వీడియోస్ లోనే చూస్తున్నా, మంచిగా ఫుడ్ వండుకొని తింటున్నారు, మీరు అందరికి నోట్లో ముద్దలు పెడుతున్నారు. బాగుంటుంది. ఈవెన్ మేమిద్దరం ఇట్లా వచ్చేసాం కదా, అంటే నేను ఒక ప్లేస్కి, సోయల్ ఒక ప్లేస్కి. ఈవెన్ అంకుల్ ఆంటీ వాళ్ళు కానీ మైండ్ లో అందరూ మీద గొడవలు అయ్యాయి అట్లా ఇట్లా అనేసి అనుకుంటారు. చాలా మంది బయట కూడా అట్లా అనుకుంటారు. అందరూ విష్ణు ఏమైపోయాడని వీడియోస్ కింద కామెంట్స్ కూడా. బట్ కానీ కలిసి 10 టైమింగ్ వాళ్ళు లేచుంటారు, ఎత్తట్లేదు అసలు. ఐ మీన్ మధ్యలో ఏమన్నా రిటర్న్ కాల్ చేస్తే మాట్లాడుతున్నాం. పర్లేదు. సో అతి సమాచారం స్టార్ట్ చేసిన తర్వాత చాలా సార్లు కంటిన్యూస్ గా వీడియోస్ పెడతాను నేను అని చెప్పేసి ఒక మాట ఇస్తారు, వెంటనే పెద్ద బ్రేక్ పడుతుంది. అవును, బ్రతికే ఉన్నావా అన్న. అవును, భలే నవ్వుకుంటాను అవన్నీ చూసి. సో అంటే అట్లా పెట్టినప్పుడు ఓకే మన వీడియోస్ కోసం వెయిట్ చేస్తున్నారు, మనం చేయాలి అని ఉంటుంది. కానీ బట్ అసలు రోజు అంతా వర్క్లోనే అయిపోద్ది. ఇప్పుడు నాకు 12కి పార్ట్ టైం ఉంటుంది. నేను లేచేది 10కి లేస్తాను. 10కి లేచి ఫ్రెష్ అప్ అయ్యేసి అక్కడి నుంచి 1 hour అనమాట ట్రావెలింగ్. పోవడము, నైట్ 10కి వస్తాను, తినేసి పడుకోవడం. సో ఇప్పుడు ఈ మధ్యలో ఇంకా నాకు ఎక్కడ ఉంది టైం అసలు. సో లేయడం 10కి లేస్తా, 12 నుంచి 10 వరకు పార్ట్ టైము, 10 నుంచి తినేసి ఇంకో 11కో 12కో పడుకునేస్తాను, మళ్ళీ పొద్దున్న లేయాలి. ఇంకా 5 days వర్క్ ఉంటుంది. మిగిలిన 2 రోజులు వచ్చేసి ఇంకా సరే ఇంకా 5 రోజులు ప్రశాంతంగా, ఐ మీన్ 5 రోజులు వర్క్ చేసాం కదా, ఈ 2 days కొంచెం పడుకుందాము, లేదంటే మంచిగా తిందాము అనేసి ఉంటుంది. సో అట్లా అయిపోయింది. బట్ ఒకప్పుడైతే ఒక రోజులో 6 వీడియోస్ పెట్టిన రోజులు కూడా ఉన్నాయి. నేను ఎల్పీలో ఉన్నప్పుడు కంటిన్యూ చేద్దాం. ఇంకా ఇంకోటి ఏంటంటే ఆ క్లైమేట్కి లేజీ ఉంటుంది ఫుల్, అసలు బాడీ సహకరించదు, కుక్ చేసుకోవడానికి కూడా ఓపిక రాదు. అట్లాంటిది అసలు 2 days వచ్చిందంటే ప్రశాంతంగా పడుకుందాం, నిద్రపోదాం అనేదే థాట్ ఉంటుంది, కానీ వేరే ఏ దాని మీద రాదు. ఈవెన్ లేజీ ఏమైనా కుక్ చేసుకొని తిందాం కడుపు నిండా అన్నా కూడా రాదు ఓపిక, అట్టుంటది. బట్ కాస్ట్ మాత్రం బాగా పెరిగిపోయాయి కదా ఇక్కడికి అక్కడికి. చాలా డిఫరెన్స్ ఉంటుంది, ఇంటూ 100 times ఎక్స్ట్రా. ఇక్కడ కొత్తిమీర 4 ఇడ్లీలు 2000. 4 ఇడ్లీ 2000. 2000. ఎయిర్పోర్ట్ లో కూడా 350 ఇస్తున్నారు మనకి ఇక్కడ. అంతే, అక్కడ దోశ కూడా అంతే. దోశ 900, 1100, 1500. బిర్యానీ వచ్చేసి 1700. కొత్తిమీర కరివేపాకు ఇక్కడ 10 రూపాయలు 5 రూపాయలు ఉంటాయి, అక్కడ 150, 200 ఉంటుంది. అంత కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతుంటే మీరు చేసే, ఐ మీన్ ఏదైతే జాబ్ గానీ లేకపోతే షిఫ్ట్ చేస్తుంటారు కదా, వాటికి వచ్చే సరిపోతాయా మీకు? అట్లా ఇంటికి పంపించాలి మీరు? నేను ఇప్పటి వరకు 2 years లో ఒకసారి కూడా ఇంటికి పంపించలేదు. అది కాకుండా రిటర్న్ ఇంట్లోనే అడిగాను నేను. బట్ బేసిక్ గా మోటో ఏంటి? యూకే వెళ్ళే వాళ్ళందరూ, యూకే ఆర్ యూఎస్ ఎవరు వెళ్ళినా
అక్కడ సంపాదించి ఇక్కడ పంపించాలి లేదంటే అప్పులు తీర్చాలి. అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు తను వెళ్ళింది వచ్చేసి మాస్టర్స్ చేద్దాం, ఏమన్నా కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాం, ఇక్కడే కాకుండా అదర్ కంట్రీస్కి వెళ్ళి అట్లా ఇట్లా అనేసి. ఇప్పుడు నేను ఎట్లా వెళ్ళా అంటే సరే ఇక్కడ బీటెక్ అయిపోయింది, మాస్టర్స్కి వెళ్దాం, అక్కడ ఛాన్స్ ఉంటే చూద్దాం, లేదంటే ఏదైనా బిజినెస్ కానీ లేదా జాబ్. మీరిద్దరు బారిచ్చు. సో పైకి అట్లా అనిపిస్తుందేమో టు బి హానెస్ట్. అంటే ప్రాపర్ గా జాబ్ చేయాలి, సెటిల్ అవ్వాలి అలా లేదు కదా. సో మాకు బేసిక్ ఏంటంటే మా ఇద్దరు పాయింట్ ఆఫ్ వ్యూ, మీన్ మా మైండ్ సెట్ ఎట్లా అంటే సంపాదించాలా, ఏమన్నా అనిపిస్తే కొనుక్కునేయాలా, నచ్చింది తినేయాలా, అంతే. మళ్ళీ నెక్స్ట్ రోజుకి ఆబ్వియస్లీ మళ్ళీ ఏదో ఒకటి చేద్దాం, ఏదో ఒకటి చేసి సంపాదించుకుందాము. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మాకు మొన్న డ్రోన్ కొనాలనిపించింది అనుకో, సరే పోదాం డ్రోన్ తీసుకునేస్తాము, మళ్ళీ అది యూజ్ చేస్తాం లేదని కూడా లేదు, కాకపోతే నచ్చింది తీసుకునేసేయాలి. సో ఇంకా మేము ఎట్లా అంటే ఇంకా మనం బతికేదే ఇంకా నచ్చింది కొనుక్కొని తినడానికి కదా. ఆల్మోస్ట్ సాంగ్స్ లో కూడా ఉంటాయి, లైఫ్ ఈజ్ వెరీ షార్ట్ నంబా ఆల్వేస్ బి హ్యాపీ. సో మనీ అనేది ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు, మేబీ రేపు లేదా ఎల్లుండి. కానీ ఇప్పుడు నాకు అది కొంటేనే నాకు హ్యాపీ, లేదా నీకు నచ్చింది పలాంది, నాకు అది కావాలనుకుంటే అడ్జస్ట్ అయిపోవడం కన్నా కొంచెం స్పెండ్ చేసి తీసుకోవడం బాగుంటుంది అనేసి అట్లా తీసుకుంటాను. అన్ని చూసి రిచ్ అట్లా ఇట్లా ఏం కాదు. అసలు కాదు. మీ చైల్డ్హుడ్ పర్లేదు. అంటే మీన్ అక్కడ యూకేలో 2 టైప్ ఆఫ్ పీపుల్ ఉంటారు అనమాట. ఒకరు వచ్చేసి ఇంకా చాలా కష్టంగా బయట, ఐ మీన్ అట్లా కాదు, ₹1 ఖర్చు పెట్టాలని కూడా ఆలోచించి ఖర్చు పెడతారు. సపోజ్ ఇప్పుడు బయటకు వెళ్ళి తిందాం అనిపించింది అనుకో, మా అక్కడికి వెళ్తే మళ్ళీ 2-3K అయిపోద్దాము అనేసి ఇంకా అట్లా దాచిపెట్టుకొని లోన్స్ కట్టి ఫీజు కట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకో సెకండ్ టైప్ వచ్చేసి రావడం ఎగరేయడం. సో మేము సెకండ్ బ్యాచ్ లో ఉన్నాం ప్రజెంట్. ఫస్ట్ బ్యాచ్ కి మారాలని చాలాసార్లు అనుకున్నా కూడా అవ్వదు, అది అవ్వదమ్మా, అసలు అవ్వదు. సో మీ చైల్డ్హుడ్ ఎలా ఉండేది? అప్పుడు కూడా ఇంతే జాలీగా ఫనీగా? అంతే, ఇంకా మనుషులు ఏం నేను అట్లా ఐ డోంట్ బిలీవ్ అంటే మనుషులు ఇట్లా చేంజ్ అవుతారు సిచ్యువేషన్ బట్ ఏముండదు. అంటే మీ స్కూలింగ్ లో అంతా ఇంతే. లాస్ట్ బెంచర్ ఫస్ట్ బెంచరా? మిడిల్ లో కూర్చుంటా. మీరు అంటే హైట్ వైజ్ కాబట్టి నేను సెకండ్ బెంచ్. హైట్ వైజ్ కూర్చునే హైట్ వైజ్ ఉంటుంది మాకు. సో సెకండ్ బెంచ్ లో ఉంటాను. అంటే టాపర్ అట్లీస్ట్? టాపర్ కాదులే, ఏదో అట్లా డల్లర్ కాదు, టాపర్ కాదు, మేబీ మధ్యలో. మీరు మధ్యలో కూర్చుంటారు కాబట్టి మధ్యలో? అట్టేం లేదు, అంటే ఇంకా పాస్ అవ్వాలి కాబట్టి ఏదో చదువుతాము. ఆ చదవడంలో సార్ వాళ్ళు కొంచెం ఎక్కువ మార్కులు వేసేస్తారు. సారాల్లో ఎక్కువ మార్కులు వేస్తారు అభిమానంతో, అంతేనా? హ్యాండ్ రైటింగ్ బాగుంటుంది నాది, సో అందుకు ప్లస్ పాయింట్ అయింది మీకు. అలా మీ హ్యాండ్ రైటింగ్ బాగుంటుందండి? నాదా ఫస్ట్ ఎగ్జామ్ స్టార్ట్ అయినప్పుడు చాలా బాగుంటది, ఎగ్జామ్ ఎండ్ అయ్యేసరికి అది కోడి గీతలు అయిపోతాయి అన్నమాట. ఓకే, నేను ఈ క్వశ్చన్ అంటే ఫ్రెండ్షిప్ గురించి ఎప్పుడైతే ఇంటర్వ్యూ చేస్తానో వాళ్ళు పక్కా అడుగుదాం అనుకుంటా. ట్రూ ఫ్రెండ్షిప్ అంటే ఏంటి అసలు మీ దృష్టిలో? ఇద్దరు చెప్పండి. అంటే ట్రూ ఫ్రెండ్షిప్ అంటే ఒకటి నేను చెప్పాలనుకునేది మెయిన్లీ ఫ్రెండ్స్ మధ్య కానీ అంటే జనరల్గా గొడవలు వచ్చేది ఒకటి డబ్బు విషయంలో, రెండోది అమ్మాయి మ్యాటర్లో, అంటే అబ్బాయిలకైతే. సో ఆ రెండు మేము పట్టించుకోం, సో హ్యాపీగా ఉంటాం. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఫ్రెండ్స్ కూడా అదే ఫాలో అయితే లైఫ్ చాలా బాగుంటుంది. అంటే అమ్మాయిల వల్ల రాజ్యాలు కూలిపోయిన కొన్ని ఉంటాయి కదా, సో ఫ్రెండ్షిప్ కూలిపోవడం అనేది పెద్ద ఇది కాదు. అమ్మాయిల మీద పగబట్టేశారు కదా? లేదు, జనరల్ ఇప్పుడు సామెతలు ఉంటాయి కదా బయట, సో వాటిని యూజ్ చేద్దాం. అంటే నాకు వాళ్ళ మీద తప్పు ఉద్దేశం అని లేదా అట్లా ఇట్లా ఏం కాదు, ఇన్ జనరల్గా చెప్తున్నా. డబ్బు విషయంలో ఎప్పుడు గొడవ రాలేదా? పోనీ అసలు పట్టించుకోం. ఇప్పుడు నాకు 1 lakh కావాలంటే వాడి దగ్గర లేకపోయినా లేదని చెప్పడు, ఆంటీని అడిగి మరీ వేస్తాడు. ఇప్పుడు మనోడికి ఏమైనా అర్జెంటుగా కావాలి, నా దగ్గర లేవు, నేను మా ఫ్రెండ్స్ను ఇంట్లో వాళ్ళని అడిగి లేవని చెప్పకుండా వేస్తాను. అట్లా ఉంటుంది మా మధ్య. లేవనే పదం రాదు. ఈవెన్ మీరు ఎంత అప్పుల్లో ఉన్నా సరే నా దగ్గరే లేవురా అనే మాట రాదు మా ఇద్దరి మధ్య. సో సో నాకు ఇప్పుడు ఒక ప్రాంక్ కాల్ చేయించాలి. బేసిక్ గా యూఆర్ ఫేమస్ ఫర్ ప్రాంక్ కాల్స్ కదా, ఎవరికి అనుకుంటున్నారు చెప్పండి, గెస్ చేయండి ఎవరికి చేపిస్తాను? తేజకే చేద్దామా? తేజ అక్కకే చేపిద్దామని నేను ఆలోచిస్తాను. తేజకి ఫోన్ చేసి హైదరాబాద్లో ఫాస్ట్గా పోతా గుద్దేనాను, అర్జెంటుగా వాళ్ళు 1 lakh అడుగుతున్నారు, లేదంటే పోలీసుకి పట్టిస్తారు అంటున్నారు అని చెప్దాం. చెప్పు. ఐ మీన్ కాపీరైట్ ఏమైనా వస్తుందా? హలో సోహెల్. హలో,
తేజ ఒక్క నిమిషం ఉండు, ఒక చిన్న అర్జెంట్ హెల్ప్ కావాలి. ఏమైందా? ఇక్కడ తిందామని పోతా అంటే సడన్గా గుద్దేసినాను వేరే కార్ని. ఒరేయ్ వాళ్ళు చాలా రచ్చ చేస్తున్నారు పోలీసు వాళ్ళు అది ఇది అనేసి. మేమేం చెప్పామంటే ఇట్లా లేదు రిపేర్ చేపిచ్చేస్తాము అంటే ఒక 70,000 అట్లా అవుతుంది అంటున్నారు. నాకు అర్జెంట్గా కావాలి, మళ్ళీ నేను రాగానే ఇస్తాను మమ్మీని అడిగి. మమ్మీకి చెప్పొద్దు. ఏంటిరా నువ్వు విచిత్రంగా చెప్తాను, బుద్ధి ఇచ్చేది ఏంది నీకు? నాకు ఆకలి వేస్తానింది, ఇంకా హడావిడిగా పోతున్నాను, ఇక్కడ ట్రాఫిక్ ఉన్నింది, గుద్దాను. సరే సరే. అది కాకుండా పోలీస్ వాళ్ళతో ఎఫ్ఐఆర్ ఏదేదో అంటున్నారు, భయం వేస్తుంది. అయినా ఎందుకు సోయల్ మనకు అయిపోయినామా వచ్చినామని లేకుండా నేనేమన్నా కలగను. వచ్చినా ఇండియాకి హాయిగా మూసుకొని ఉంటుంది, తిరుపతిలో ఉండొచ్చు కదరా. ఏంటిరా అది? నాకేం తెలుసు. ప్రశాంతంగా ఉన్నది ఎవరా? ఆడికి పోయినా నువ్వు యాక్సిడెంట్ అంటే యాక్సిడెంటల్ గా అయ్యేదే యాక్సిడెంట్ అని చెప్పు. నువ్వు చేస్తాను. అయ్యో వేస్తుంది ఇప్పుడు వేస్తుంది అనుకుంటా. లేండి చెప్పేద్దాం, ఉండు లేండి చెప్పేద్దాం. కంగారు పడింది, చెప్పండి. వేసేస్తుందేమో మళ్ళా. అన్నని అడిగి, అంటే వంశీ అంటే వాళ్ళ హస్బెండ్. హలో సోయల్ సరే కానీ ఒక నిమిషం చెప్పేది నువ్వు. ఏమిలా మా ఇంటర్వ్యూకి వచ్చాను, నిన్ను ప్రాంక్ చేయడం చాలా ఫేమస్ కాబట్టి నీకే ప్రాంక్ కాల్ చేయమంటే చేసా. చేయమన్నారు? ఇక్కడ యాంకర్ అనమాట. నేను జర్నీలో ఉంటే చెప్తాను ఎందుకు సోయల్ నువ్వు? ఏం కాదులే, హాయ్ చెప్పు. హలో తేజ గారు, బాగున్నారా? బాగున్నాను. చాలా మీ ఏడుపుకి నేను పెద్ద ఫ్యాన్ అండి. అవునా? యా, బాగా ఏడుస్తారు. సారీ కంగారు పెట్టినందుకు. అయ్యో పర్లేదు పర్లేదు. యా సరే అయితే మళ్ళీ ఫోన్ చేస్తాను. సరే బాయ్. పర్లా 70K కొట్టు, ఖర్చులు పెట్టుకుంటా. అలా నిజంగా డబ్బులు అడిగితే ఏ టైంలో ఫోన్ చేసినా ఇచ్చేవాళ్ళు ఎవరు మీకు వెంటనే? మీరేనా? మా ఫ్రెండ్స్ అందరూ, ప్రతి ఒక్కరు ఆల్మోస్ట్ ఉన్న వాళ్ళందరూ అట్టే ఉంటారు. అంటే బాండ్ అట్లా ఉంటది అనమాట. అంత సడన్ గా ఇంత త్వరగా ఎలా కుదిరింది అంత మంచి బాండ్? అంటే మీకు 100 మంది క్లాస్ లో ఫ్రెండ్స్ ఉంటారు, కానీ దాంట్లో ఒకరో ఇద్దరు ఉంటారు ద బెస్ట్ గా. సో ఆబ్వియస్లీ అదే సర్కిల్ అవుతుంది అనమాట మాకు ఎక్కడికి వెళ్ళినా. మీరు మాటలు మాంత్రికుడని ఎందుకు పెట్టుకున్నారు ఇప్పుడు అర్థమవుతుంది. తెలియని వాళ్ళందరూ సెట్ కాలేదంటారు, కానీ ఆ రీల్స్ పూలు అట్లా ఇట్లా పట్టుకొని తగ్గడం వల్ల నాతో ఫ్రెండ్స్ గా ఉన్న ప్రతి ఒక్కరు అదే అంటారు, కరెక్ట్ గా సెట్ అయిందిరా అనేసి. అది పెట్టింది కూడా ఈడే. మీరు పెట్టారా? ఐ మీన్ లైక్ ఇద్దరం ఎతికాము, దాని తర్వాత ఇదైతే నీకు సెట్ అయ్యిద్ది ఆబ్వియస్లీ అందరూ అదే అంటారు కాబట్టి దీంతోనే వెళ్ళిపోదాం అనేసి ఇంకా పెట్టాను. ఆయన పేరుకైనా న్యాయం చేస్తున్నారు, మీరేమో అతి సమాచారాన్ని పెట్టుకొని అసలు కొంచెం సమాచారం ఇచ్చినా సరిపోద్ది అని వెయిట్ చేస్తున్నారు జనం. ఇంకంతే, ఇంకేం చేయలేము అంతే. ఇప్పటి నుంచి రెగ్యులర్ గా చేస్తారు గైస్. 2026 అంటే అనుకుంటున్నాం, చూద్దాం. 1 మిలియన్ కొట్టాలి కదా. 1 మిలియన్ లాస్ట్ నా బర్త్డే December 13 అనమాట. 2024 December 13కి 1 మిలియన్ అవ్వాలనుకున్నాం. 2025 December కూడా వచ్చేసింది, ఇంకా కాలేదు. ఈసారి 2026 డిసెంబర్ కి హోప్ సో అయిపోద్ది. నా 4 మీద మచ్చలు ఉన్నాయి. అవునా? అయితే అటైతే మలైకాజా తెచ్చిస్తాం. అయితే డిసెంబర్ లో వచ్చి మీరు నాకు మలైకాజ్ ఇవ్వాలి. ఒకవేళ 1 మిలియన్ అయితే యూకే నుంచి వచ్చి, యూకే నుంచి వస్తాం ఖచ్చితంగా. ఇదిగో ఇంటర్వ్యూ ఉంది సాక్షి. డెఫినెట్ గా పక్కాగా 2026 డిసెంబర్ కి అతి సమాచారం యూట్యూబ్ ఛానల్ కి 1 మిలియన్ అవుతుంది గైస్. అయితే నాకు వాళ్ళు మలైకాజా తెచ్చిస్తున్నారు, మీరే సాక్షి. అంతే పక్కా. ఓకే, సో చాలా సీరియస్ గా ఇద్దరు భలే మాట్లాడాలా వద్దా అన్నట్టు మాట్లాడుతున్నారు ఇందా నుంచి, కాబట్టి ఒక చిన్న రౌండ్ ఆడుకుందాం మనం కామెడీగా. ఏదైనా మామూలుగా అయితే నేను స్వీట్ సాల్ట్ అట్లా పెడతాను, ఈరోజు ఏం లేదు, ఊరికనే అడుగుతాను. బట్ యూ హ్యావ్ టు, బట్ ఓన్లీ అబద్ధాలు మాత్రమే చెప్పాలి. దట్ ఈస్ ద గేమ్. నేను ఏం అడిగినా అబద్ధమే చెప్పాలి. అది అబద్ధం నిజం మీకు ఎట్లా తెలుస్తుంది? మీరే చెప్తారు. నేను అడిగే క్వశ్చన్ అది కూడా అబద్ధం చెప్తే అది చూసే వాళ్ళకి ఎట్లా మధ్య అబద్ధం అనేది మాకు మాత్రం తెలుసు. పర్సనల్ లైఫ్ గురించి అడగను కదా. సపోజ్ నీ పేరు ఏంటంటే సోయిల్ అని చెప్తావు. ఓకే అట్లా. ఓకే, ఆకాశం ఏ కలర్ లో ఉంటుంది? బ్లాక్. ఓకే, నేను ఎవరిని అడిగితే వాళ్ళే చెప్పాలి. ఓకే సారీ. పచ్చిమిరపకాయ ఎలా తింటారు?
వెంటనే చెప్పాలి, లేట్ ఓకే అయితే కాళ్ళతో. కాళ్ళతో తింటారా? ఓకే. కూల్ డ్రింక్ ఎలా తాగుతారు? కలర్లో పోసుకొని స్పెట్స్ ఎక్కడ పెట్టుకుంటారు? జుట్టుకి. జుట్టుకా పెట్టుకుంటారు? అవునా? పెట్టుకుంటారు, ఇట్లా తీసి ఆ పెట్టుకుంటారు. మోకాళ్ళకి పెట్టుకుంటారు. ఆల్రెడీ ఒక రాంగ్ ఆన్సర్ వచ్చింది కదా. ఓకే పనిష్మెంట్ ఏం లేదే. అయ్యో, మిరపకాయలు తెచ్చి ఉండాల్సింది నేను ఈ రోజు అమ్మా. కూడా. బేసిక్ గా నేను మిరపకాయలు తినిపిస్తాను అమ్మో లేట్ అమ్మో. అయితే. అక్కడ పర్లేదు ఇట్స్ ఓకే. సప్పగా తిని ఇప్పుడు కొంచెం స్పైసీ తగిలిన కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి, చెవుల నుంచి పొగలు వస్తున్నాయి. అట్లాంటివి ప్లాన్ చేసి ఇంకంతే. అయితే జోలో చిప్ అయితే సెట్ అయ్యేదా? మీకు తెచ్చిస్తాం 1 మిలియన్ అయితే జోలో చెప్పి తెచ్చిస్తాం. మలై కాజాలు అదే పెడదాం. సరే కదా, ప్రాంక్ prank చేద్దాం. కదా. అది ప్రాంక్ చేద్దాం. నన్ను ప్రాంక్ కాదండి చేయాల్సింది, మీకు మంచి చేస్తే అంటే- నాకు ప్రాంక్ చేస్తారా? ఆ తేజ్ అక్క మాకు అన్ని మంచిగా చేస్తుంది, మేము ఆ అక్కని ప్రాంక్ చేయట్లా అంతే. అట్లా సో ఓకే. ఏబిసి తర్వాత ఏమొస్తుంది? ఎఫ్ 1 2 3 తర్వాత జడ్, మీ పేరేంటి? ఎల్లో, మీ చుట్టూ కలర్ ఏంటి? బ్లాక్. సారీ. పోయింది. అమ్మా మీరు చూసిన ఫస్ట్ సినిమా ఏంటి? అవతార్. అవతార్ కాదు కదా, ఆబ్వియస్లీ కాదు. చూసుంటారులే. ఓకే. మీ అమ్మ పేరేంటి? నాసిర్. కరెక్టా? ఐ మీన్ నా పేరు నాసిర్. మనోడు పేరు. మీ పేరు నాసిరా? సోహెల్ కాదా? ఐ మీన్ మా ఇంట్లో వాళ్ళు పెట్టిన పేరు నాసిర్ అనమాట. సో సోహెల్? దాని తర్వాత నజీరు, నాజరు ఏవేవో అంటున్నారు. సో స్కూలింగ్లో నాకు నచ్చేది కాదనమాట. ఏంది నా పేరు ఒకటైతే ఒకలాగా పిలుస్తున్నారు, ఇట్లా కాదు అని చెప్పేసి ఇంకా నాకు స్కూల్లో ఒకటే ఒక ముస్లిం అబ్బాయి ఉండేవాడు మా క్లాస్లో. వాడి పేరు సోహైల్. వాడి దగ్గర పోయి అరే నేను నీ పేరు పెట్టుకోవచ్చా అంటే చిన్నప్పుడు తెలిసిందే కదా. అమ్మ నేను ఒప్పుకోను, నా పేరు పెట్టుకోకూడదు అంటే ఇంకా బుక్లో రాసి దాంట్లో ఏ తీసేసా, సోహైల్లో ఏ తీసేస్తే సోహైల్ అయింది. పోయినాను ఇంకా అటెండెన్స్ సార్తో మాట్లాడుకునేసి ఇంకా మార్చేసి దాని తర్వాత ఆధారు, పాస్పోర్ట్ అవన్నీ కూడా మార్చాను. ఇంకా వాడు అడిగిన అమ్మ ఎట్లా అంటున్నారు అంటే నీ ఇష్టం ఆయన అన్నారు. ఇంకా అయిపోయింది. కాకపోతే ఇంట్లో వాళ్ళు, నా రిలేటివ్స్, మా తమ్ముడు కానీ అందరూ నాసిరని పిలుస్తారు. సో అట్లా పిలిస్తే ఇప్పుడు రిగ్రెట్గా ఉంది. బా అదే పెట్టుకుంటే సరిపోయింది, ఎంత ప్రేమగా పిలుస్తారు అనేసి. మా మమ్మీ నన్ను పొరపాటున సొయ్యలు అన్నా కూడా ఏందమ్మా అంటాను నేను. ఓకే. అసలు మీ పేరు తెలుసా? అట్లా చాలా మందికి తెలియదు నా కదా. పేరు సొయ్యల్ అనేసా అంటే తెలుసని అనుకుంటున్నా, బట్ అతి నాది సమాచారం అనేది తెలుసు కానీ అతి రేయతి అంటారు. అది రేయతి. రేయతి అంటారు. మోస్ట్లీ బయట ఎవరైనా కనిపితే అతి సమాచారం అని పలకరిస్తారు. సో సోహెల్ అని 90% తెలియదు, ఎందుకంటే మేబీ దీని పేరు ఇక్కడ వల్ల తెలుస్తుందేమో, మేబీ చూస్తా. ఈ రోజు మనం ఎక్కువ సార్లు వాడాం కాబట్టి అవునవును తెలియచ్చు. తెలుసు. ఇప్పుడు ఒరిజినల్ పేరు కూడా తెలుస్తుందిగా ఆ లెక్కన. ఆ లెక్కన అవునవును. సముద్రం ఏ కలర్ లో ఉంటుంది? బ్లాక్. బ్లాక్ లో ఉంటుంది కదా. సముద్రం బ్లాక్ లో ఉంటుందా? అప్పుడప్పుడు అవుతుంది అట్లా. అప్పుడు యాడ్ చెప్పిపోతా. ఓకే. ఆరెంజ్ ఏ కలర్ లో ఉంటుంది? రెడ్ లో కదా. ఉండదా? ఉంటది. ఆపిల్? ఆపిల్ ఎల్లో కదా. ఎల్లో యాపిల్స్ కూడా ఉంటాయి. లేదా గ్రీన్ యాపిల్స్ ఉంటాయి, ఎల్లో ఎల్లో ఆపిల్స్ ఉన్నాయి. నేను మొన్నే ఒక వీడియో తినింది కూడా నేను చూసా. అవును నేనే తిన్నా. మీ పేర్లో వద్దులే, ఇది మళ్ళీ క్యాస్ట్ విధంగా వెళ్ళిపోద్ది ఎందుకు. పాలిటిక్స్, క్యాస్ట్ ఏమొద్దు. మీ సూపర్ పవర్ ఏంటి? ఎక్కడికైనా గాల్లో ఎగిరిపోవడం. మీకు ఫాస్ట్గా చెప్పాలి, ఆలోచించద్దు. నేను 100 km/h పరిగిస్తాను. ఏ తర్వాత ఏమొస్తుంది? బి. ఒరే మంచోళ్ళకి అబద్ధాలు చెప్పమంటే అటు చెప్తారు. మీరు మంచోళ్ళని మేము చెప్పాలి, మీరు నేను అన్ని కరెక్ట్ ఆన్సర్ చెప్తానంటే మంచోనే కదా. అవునా? అంతే కదా. అంటే మాకు ట్యాగ్ కూడా ఉందన్నమాట. యూకేలో మంచోళ్ళు అంటే మా పేర్లే చెప్తారు. గూగుల్లో కూడా ఒకటి చూడండి. ఇప్పుడు రాకపోతే మేబీ అదే అబద్ధం చెప్తుంది. మీ ఫేస్ మీద ఏం పెట్టుకుంటారు? అన్నం. అన్నం పెట్టుకోవచ్చు కదా. ఎందుకు పెట్టుకుంటాం? ఇప్పుడు కొరియన్స్ రైస్ చేసి పెట్టుకుంటారు. మేమే ఆడ చూడాల. ఓకే. పాకిస్తాన్ క్యాపిటల్ ఏంటి? ఆఫ్ఘనిస్తాన్. అది తెలియదు కాబట్టి అబద్ధం ఏం మామూలుగానే తెలియదు కదా. తెలియదు కాబట్టి. ఎట్లా తెలుస్తుంది? 2 + 2 ఎంత? 6. 3 + 3? జడ్. జెడ్డా? అర్థం కావట్లేదు నాకు. అంటే పొరపాటున వచ్చేస్తున్నాయి. ట్వింకిల్ జామెట్రీ బాక్స్. ఫిష్ ఎక్కడ ఉంటుంది? గాల్లో. ఉండదు. ఓకే. హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఏంటి? పిజ్జా. ఇద్దరికి సేమ్ ఆన్సర్ వచ్చింది. మండే తర్వాత ఏమొస్తుంది? ఫ్రైడే. సండే. కరెక్టే. థర్స్డే తర్వాత? వారాలు గుర్తుండాలి కరెక్ట్గా చెప్పి ఏదో ఒకటి. అది తప్పే. అదే క్యాట్ ఏమని అరుస్తుంది? బౌ బౌ.
డాగ్ మియావ్. మియావ్. మీ డాగ్ ఎలా, మీ డాగ్తో మీకున్న బాండ్ ఏంటి? అసలు ఇద్దరం శత్రువులని, బద్ద శత్రువులని. నేను నిజంగానే అడిగాను. నేను నిజంగానే చెప్తున్నా. అంటే నేను ఎప్పుడు బయటికి వెళ్తాను అరుస్తుంటది, ఎప్పుడు లోపలికి వస్తున్నా అరుస్తుంటది, ఇంట్లో వాళ్ళు బయట ఇచ్చేస్తుంది. అప్పుడు ఇంట్లో వాళ్ళు వచ్చి ఆడికి వెళ్తున్నారా అని చెప్పి వేసుకుంటారు. మీరు 2 years తర్వాత వస్తే ఎంత బాగా రియాక్ట్ అయింది పాపం. మరి ఎంతో ప్రేమ అంటే చూపిస్తే. ఇంట్లో వాళ్ళకి చెప్తే తెలుస్తుంది, ఇదని చెప్పినా తెలియదు కదా నేను వస్తున్నానని చెప్పి. నేను సడన్ సర్ప్రైజ్ అట్లా ప్లాన్ చేసినా అటుంటుంది. అంటే నాకు ఇంటికి పోయేసరికి కోడిని మేకని కోసి పెట్టేసి మంచిగా ఫుడ్ పెట్టాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తాను నేను. సో నేను సడన్ సర్ప్రైజ్ ఏం ప్లాన్ చేసుకోవాలి, కానీ మా డాగ్ అయితే సడన్ సర్ప్రైజ్ అది. అండ్ ఆబ్వియస్లీ లాయల్టీగా ఉంటుంది కాబట్టి డాగ్. నేను బీటెక్ ఫస్ట్ ఇయర్లో రూమ్లో తీసుకున్నా దాన్ని. ఇట్స్ బిన్ లైక్ 6 years అవుతుంది ఇప్పటికి. 2 years గ్యాప్ వచ్చినా బాగా గుర్తుపట్టింది చూసారా? అది 5 years అని అంతే గుర్తుపడుతుంది. బికాస్ దే ఆర్ డాగ్స్ నో. దాని పేరేంటి చెప్పు? లారా. లారా. మర్చిపోయాను, దానికి ఫ్యాన్ బేస్ ఉంది కదా యాక్చువల్లీ. మంచి, దానికి కూడా ఒక వాయిస్ పెట్టేసి వాయిస్ ఓవర్ చూపించి మీరు చేశారు, చూసాను. హంగ్రీగా ఉంటే ఏం తింటారు సోహెల్ గారు? నన్న ఆకలిగా ఉంటే ఏం తింటారు? బుక్స్. ఇంత లేట్ గా చెప్తే కరెక్ట్ గానే చెప్తారు. పొద్దునే లేచి ఏం చేస్తారు? తింటారు. బ్రష్ చేయాలి కదా. పొద్దునే లేచి కూడా ఎప్పుడు బ్రష్ చేసేది, ఎప్పుడో లేసాం, ఏం చేసాం, ఏం తినలా కదా. ఓకే, ఏ ప్లానెట్ లో ఉన్నారు మీరు? జూపిటర్. జూపిటర్ తెలుగులో ఏమంటారు? మార్స్. నేను నిజంగానే అడిగినా మీరు అబద్ధాలే చెప్తున్నారు. నాకు తెలీదు. జూపిటర్ తెలుగులో ఏమంటారు తెలియదు. తెలీదు. మీరు తెలుగు టీచర్ కాబట్టి మీకు తెలుసు. నేను తెలుగు టీచర్ వాళ్ళకి తెలుసా? మీరు నాకు చెప్పారు కదా మామూలుగా ఇందాక. ఏమంటారు జూపిటర్ ని తెలుగులో? గురువు. గురువు అంటారా? వాటర్ ఎందుకు యూజ్ చేస్తాం? తినడానికి. నవలడానికి. బేబీస్ ఎక్కడి నుంచి చేస్తారు? మార్స్ నుంచి. నోట్లో. మార్స్ నుంచి. మార్స్ నుంచి రావచ్చు కదా. ఎట్టొస్తారు? ఎవరైనా ఏలియన్సా బేబీస్ అయితే? ఫోటో ఎలా తీస్తారు? చేత్తో. చేత్తోనే. ఐ మీన్ ఫోన్ తో తీస్తారు. చేత్తో ఫోన్ పట్టుకొని తీస్తారు. ఐ మీన్ అప్పుడు రెండు చెప్పాలి కదా. ఓకే, ఎక్కడ నిద్రపోతారు? నేల మీద. అంటే మేము ఎప్పుడు నిజాలు సత్య హరిశ్చంద్రులు అనమాట. సో అట్లా మాట్లాడి నిజాలు వచ్చేస్తున్నాయి. అబద్ధాలు అంటే మీరు పొరపాటు కూడా మమ్మల్ని ఏమైనా చేయాలనుకున్నా మేము ఫ్లోలో నిజాలు చెప్పేస్తాం. క్రికెట్ లో క్యాచ్ ఎవరు పడతారు? ఎంపైర్. పట్టచ్చు కదా. ఎంపైర్ ఎందుకు పడతాడు? పట్టే ఛాన్స్ ఉంది కదా. క్రికెట్ రాదు మీకైతే. నేను వీరాభిమాని, క్రికెట్ కి విరాట్ అభిమాని కానీ కోహ్లీకి. ఆడరు కదా. పిచ్చి పిచ్చిగా. చూసే వాళ్ళకి ఆడే వాళ్ళకి చాలా తేడా ఉంది. ఎంపైర్ ఇప్పుడు బాల్ క్యాచ్ పట్టొచ్చా లేదా? అంటే ఎవరు ఆడకపోతే సరే వికెట్స్ పడతాయి. మనం ఏం బ్రీత్ చేస్తాం? బ్రీత్. మనమా? శాండ్. యాక్చువల్లీ శాండ్ ని బ్రీత్ చేస్తాం కదా మనం. మట్టి వాసన చూస్తామా వెళ్ళి? చూడరా అంటే మట్టి వాసన. ఓకే ఓకే డన్. అసలు ఇర్రిలవెంట్గా ఉండాలా ఆన్సర్లన్నీ? అమ్మ అటైతే కష్టం, మా వల్ల అసలు కాదు. ఎందుకు మీరు ఎప్పుడు నిజాలే మాట్లాడతారా? ఆఫ్ కోర్స్ ఎస్. డౌటా? మీ గర్ల్ ఫ్రెండ్ పేరేంటి? చెప్పు అబద్ధం. సంధ్య. సంధ్య. అబద్ధం చెప్పంట. అంటే అబద్ధమే కదా. అబద్ధమే కదా. ఏ చెప్పి ఉంది అయితే గర్ల్ ఫ్రెండ్ ఉందా? అమ్మాయి అంటే గ్యారంటీ చేసుకున్నామాట. ఉష్. అంతెందుకు ఆంటీ నిన్ను అంటాను, నాకు కానీ కూతురు ఉంటే నీకు గ్యారంటీ ఇచ్చేవాడిని అనేసి. ఈడే నేనైతే ఇవ్వనివ్వను అంటున్నాడు. అంటే ఫ్యామిలీ మెంబర్ అవ్వకూడదు, ఫ్రెండ్స్ గానే ఉండాలి. మళ్ళీ గొడవలు చేస్తాయి. ఓ అలాంటివి కూడా ఉన్నాయా? ఆబ్వియస్లీ. ఏదో సినిమాలో డైలాగ్ ఉంటుంది, అన్న చెల్లె. అవును అట్లా. మీకు కూడా అంతేనా? అంటే మీ చెల్లి ఉన్నా వీళ్ళ ఫ్యామిలీలో ఎవరికి ఇవ్వరుగా లెక్క? అట్టేంలే, నచ్చితే చేసుకోవడం లేదంటే ఎవరి లైఫ్ వాళ్ళది. ఎండ్ ఆఫ్ ద డే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉండాలి. దాన్ని సపోర్ట్ చేస్తాం అండి ఫ్రెండ్స్ గా ఉన్నందుకు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉండాలి, అంతే కదా. ఆబ్వియస్లీ. మిమ్మల్ని ఈ క్వశ్చన్ ఆల్మోస్ట్ ఒక 1000 మంది అడుగుంటారు. ఇప్పుడు 1001 మంది నేను అడుగుతున్నా, మీ గర్ల్ ఫ్రెండ్ అంటే ఉందా లేదా? 1 million అయితే చెప్తా. ఎన్ని రోజుల నుంచి ఇదే డైలాగ్ చెప్తారండి. అది అవ్వట్లేదు ఇంకా చెప్పాలంటే. పోనీ మీరు చెప్పండి, విష్ణు గారికి ఉందా గర్ల్ ఫ్రెండ్? 1 million అయితే చెప్తా. ఎందుకు చెప్పదలుచుకోలేదు? ట్విస్ట్ ఫైనల్ ఎండింగ్లో అట్టు ఉండాలి మరి. క్లిఫ్ హ్యాంగర్ అనమాట. మేము అంటే అప్పటికి ఏదోటి 1 million అయితే ఏముంటే అది చెప్పేది. అప్పుడు సిచ్యువేషన్ కరెక్ట్గా ఏముందో లైఫ్లో ఏం జరుగుతుందో అది చెప్పేది. లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? బాగుంటుంది. ఏంటిది? అదే లవ్ బాగుంటుంది.
అంటే రిలేషన్లో ఉంటే హ్యాపీగా మంచిగా ఉంటారు. వాట్ ఎవర్ గొడవలు అయినా సరే, గొడవలు మేబీ వర్స్ట్గా ఉంటాయి, బట్ కానీ ఆ బాండ్ బాగుంటుంది. ఎప్పుడైనా ఉన్నారా లవ్ లో? అంత అంత టైం ఇలా వీళ్ళందరూ మరి లవర్ ఎక్కడ ఉంది అని చెప్తారా ఏంది? 1 million అయితే చెప్తాం. లేదు కదా ఇప్పుడు. లేదు గైస్ లవర్. మీరందరూ అడిగే వాళ్ళందరికీ అంటే అన్సబ్స్క్రైబ్ చేయమంటున్నారు ఎందుకంటే చేయబాగని కావాలి, మిమ్మల్ని లవ్ చేస్తా. చాలా ఇంకా అలాగే. ఇది 1 million గైస్ ప్లీజ్. కొరియన్ హార్టా? అదేదో ఫ్లోలో వచ్చేస్తుంటుంది. మీకేంటి లవ్ మీద ఒపీనియన్? ఆబ్వియస్లీ లైఫ్లో అట్ సమ్ పాయింట్ మనకు తోడుగా ఒకరు ఉండాలి కాబట్టి ఆ టైం వచ్చినప్పుడు లవ్ అనేది వస్తుంది. నేను ఒక వీడియోలో చూసా, నువ్వు వచ్చిన మా అమ్మ తర్వాతే నువ్వు, మా అమ్మ ఏదంటే అదే, మా అమ్మతో నువ్వు గొడవ పడద్దు, మా అమ్మ ఎట్లా చెప్తే నేను అట్లా వింటా అని. అట్లానే కింద కామెంట్ కూడా చూసా, అన్న నువ్వు ఇట్లా అన్నావు కదా, మరి ఆ అమ్మాయికి కూడా వాళ్ళ అమ్మ తర్వాతే మీరు, వాళ్ళ నాన్న తర్వాతే మీరు, వాళ్ళు ఎట్లా చెప్తే అట్లే వింటానంటే ఓకేనా మీకు అని. ఇంకా నేను ఇప్పుడు సపోజ్ నేను ఒక రూల్ పెడితే వాళ్ళకి కూడా అదే రూల్ ఉండాలని కాదు కదా. సో వాళ్ళకి ఎట్లా నచ్చితే అట్లా. నేనైతే ఎప్పుడు అపోజ్ లాగా అట్లా ఏం చేయను. నేను వాళ్ళకి నచ్చింది చేయొచ్చు, వాళ్ళకి నచ్చినట్టు ఉండొచ్చు. ఇప్పుడు మీకు ఒక మనిషి ఇష్టం అంటే ఆ పర్సన్ ఇష్టం, మీకు నచ్చినట్టు ఉండాలని కాదు కదా. సో ఇప్పుడు నాకు మనోడు అంటే ఇష్టం అంటే మనోడు క్యారెక్టర్, మనోడు ఎట్లా ఉన్నాడు అనేది నాకు ఇష్టం. అంతేగాని నాకు నచ్చినట్టు ఉండాలి, నువ్వు నాకు నచ్చినట్టు బిహేవ్ చేయాలని కాదు. సో ఇప్పుడు ఆ పర్సన్ అట్లా ఉన్నారంటే ఆబ్వియస్లీ యూ లైక్ దెమ్ అండ్ వాళ్ళు అట్లా ఉండడమే మీకు ఇష్టం. బట్ మీరిద్దరు ఫ్రెండ్స్ అయ్యారంటే అన్ని కనెక్ట్ అయినందుకే కదా, కాదా? ప్రతి ఇష్టాలు లేకపోతే కష్టాలు కనెక్ట్ అనే కాదు, అండ్ అవి కాకుండా మళ్ళీ అడిషనల్గా ఏమైనా ఉంటాయి కదా. మన డ్రెస్సింగ్ స్టైల్ అట్లా ఇట్లా, మనోడికి ఈ కలర్ అంటే ఇష్టం, నాకు ఇదంటే ఇష్టం. ఆబ్వియస్లీ మన ఇప్పుడు మీ ఇద్దరు ఇది కొంటున్నాం, రే ఇది బాగుంది అంటే తీసుకుంటా అట్లా. వరస్ట్ ఫేస్ ఏంటి ఇప్పుడు ఇప్పటి వరకు మీరిద్దరు కలిసి చూసింది? వరస్ట్ అన్ని బెస్టే. ఇప్పుడు ఇంట్లో వాళ్ళైనా నిన్ను రెస్ట్రిక్ట్ చేస్తారేమో కానీ ఫ్రెండ్స్ ఆల్వేస్ సపోర్ట్ చేస్తారు. అది ఫ్రెండ్షిప్లో గొప్ప. సపోజ్ నేను ఇప్పుడు తప్పు చేసినాను, నీకు తెలిసిన నా పక్కే సపోర్ట్ చేస్తాడు. చేయాలి కదా, ఫ్రెండ్ అంటే అదే మరి. సో ఇంకా అంతే అనమాట, అట్లా అంతే ఉండాలి. అసలు యూకేలో ఎంజాయ్మెంట్ ఏముంటుంది మీకు? ఇక్కడ అనుకో బయటకు వెళ్తారు, బోల్డ్ మంది ఫ్యామిలీస్ ఉంటాయి, బయట ఫ్రెండ్స్ అందరు ఉంటారు కదా. ఎంజాయ్మెంట్ అనేది ఒకటనే ఉండదు. మీరు ఏదనుకుంటే అదే ఎంజాయ్. ఇప్పుడు అందరం కలిసి కూర్చొని తింటున్నాం, మాకు అది ఎంజాయ్మెంట్. కలిసి కుక్ చేసుకుంటున్నాం, అది ఎంజాయ్మెంట్. కలిసి అందరం కార్లో పోతా సాంగ్స్ పెట్టుకుని పాటలు పాడుకుంటున్నాం, అది ఎంజాయ్మెంట్. ప్రతి ఒక్కటి మాకు ఎంజాయ్మెంటే, పర్టికులర్గా ఒకటని ఉండదు. సో ఒకటి అనుకుంటే వాళ్ళకి ఎంజాయ్మెంట్ ఎప్పుడూ ఉండదు, అన్ని ఎంజాయ్ చేసే వాళ్ళకి ఎప్పుడు ఎంజాయ్మెంట్. అంటే యూకేలో ఏముంటుందని అడిగాను. అదే ఇవన్నీ మీరు ఇక్కడున్నా చేసేవి, అక్కడికి వెళ్ళే చేయాల్సిన పని లేదు. అక్కడున్నా అదే చేసేది, కొత్తగా ఏముండదు. అంటే అక్కడికి వెళ్ళేంత మాత్రం మనుషులు మారిపోరు కదా. అక్కడ వెళ్ళినా అదే పనులు చేస్తాం, ఇక్కడున్నా అదే పనులు చేస్తాం. సో అయినా అదే అక్కడ ఇక్కడ మీరు వినండి ఇట్లా. చెప్పురా, నువ్వు చెప్పురా దీనికి. ఏం ఎంజాయ్మెంట్ అంటేనా అక్కడ యూకేలో అంతే, షిఫ్ట్ చేసి వచ్చేసి మంచిగా పడుకుంటే అదొక ఎంజాయ్మెంట్. పడుకుంటే ప్రశాంతంగా. బాగా అలసిపోతున్నట్టున్నారు కదా పాపం. ఇంకంతే, ఇంకేం చేయలేము. ఇంకా ఆడికి పోయినామంటే ఇంకా ఫస్ట్ ఇక్కడ నుంచి ఏమనిపిస్తుంది, అబ్బా అబ్రాడ్ పెద్ద పెద్ద బిల్డింగ్లు, చాలా బాగుంటది అది ఇది అనేసి. కరెక్ట్ 2 రోజుల వరకు కొత్తగా ఉంటది, దాని తర్వాత మొత్తం నార్మల్ ఏమనిపిస్తుంది. అది కాకుండా చుట్టూ మన వాళ్ళే ఉంటారు. ఇంకా ఆ విషయంలో అయితే మనం ఇంకా హైదరాబాద్లోనో లేదంటే చెన్నైలోనో తిరుపతిలోనో అన్నట్టే ఉంటుంది అనమాట. ఎంజాయ్మెంట్ అంటే ఇంకా అందరూ, మాకు పర్సనల్ ఎంజాయ్మెంట్ అంటే ఏంటంటే అక్కడ అందరూ ఫుల్ వర్కులకి వెళ్ళేసి ఉంటారు కదా. ఒకరోజు అందరూ ఇంటికి గెట్ టుగెదర్ లాగా అందరూ ఒకే చోట కలిసి ఫుడ్ చేసుకొని మంచిగా తింటాం చూడు, అది ఎంజాయ్మెంట్. మాకైతే ప్రశాంతంగా ఎంత బాగుంటుంది అసలు. కానీ అక్కడికి వెళ్ళాక చాలా మంది ఫ్రెండ్స్ తయారైనట్టున్నారు కదా మీరు. అక్కడ మన వాళ్ళు ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు గ్యాంగ్ అయిపోయారు మీరు. అవును. ఎలా అందరూ అట్లా ఫ్రెండ్స్ అయిపోతారు? అది కూడా ఎస్పెషల్లీ ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ క్రియేటర్స్ ఉంటారో వాళ్ళందరూ మీ ఫ్రెండ్స్. అది మీకు బయట కనపడుతుంది ఇన్ఫ్లుయెన్సర్ అవడం వల్ల, కానీ కానోళ్ళు ఇంకా చాలా మంది ఉంటారు కదా. ఓకే. సో ఇప్పుడు ఆబ్వియస్లీ మీరు అన్నారు ఇన్ఫ్లుయెన్సర్స్ అనేసి, అంటే వీడియోలు పోస్ట్ చేస్తాం కాబట్టి మీ వరకు రీచ్ వచ్చింది. కానీ బ్యాక్గ్రౌండ్లో మేము వేరే వాళ్ళతో కూడా ఉండేది మీకు కనపడదు కదా. సో అట్టేం లేదు, మీరు మంచి వాళ్ళు అంటే ఆబ్వియస్లీ మంచిగా వాళ్ళందరితో ఫ్రెండ్షిప్ చేస్తారు. మంచిగా వాళ్ళు ఎక్కడున్నారు మీకు ఎలా తెలుస్తుందని నేను అడిగాను. కలుస్తారు, ఏ గుటికి చేరాలని పక్షి ఆ గుటికి చేరుతుంది ఎండ్ ఆఫ్ ద డే. బాగా పెట్టుకున్నారండి పక్కన. మీరు ఒక్కరే ఉంటే అసలు మాట్లాడగలరా? మాట్లాడతారా మనుషులతోటి? నేను మోస్ట్లీ అంటే మాట్లాడతానంటే ఇంకా అంతే. మీరు ప్రభాస్ గారిలో అనిపిస్తున్నారు సార్. థ్యాంక్స్ అంటాడు ఆయన వచ్చి. ఇంకా అంతే. వద్దులే, కష్టపడకండి బాబు, చాలా కష్టపెట్టేస్తున్నట్టున్నాను. నేను ఈ 2 క్వశ్చన్స్ మ్యాండేటరీ అందరిని అడుగుతా, మీ ఇద్దరు కూడా అడుగుతా. సపరేట్గా చెప్పండి, ఇది కలిపి చెప్పొద్దు. ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి ఇప్పటి వరకు త్రూ అవుట్ ది లైఫ్?
చెప్పలే ఈసారి మళ్ళీ మీరు నేనే చెప్పండి. మాట్లాడుతున్నా అంటారు కదా. లేదు పర్లేదు మాట్లాడు. నేను అలా అనలేదండి, మళ్ళీ మీ ఫ్యాన్స్ నన్ను వేసుకుంటారు. లేదు లేదు, మా వాళ్ళంతా నాలాగే చిల్ క్యాండిడేట్స్, అట్ట ఏమనుకోరు. చూద్దాం, మ్మ్. లెట్స్ సీ. ఓకే, మీరు విష్ణు అన్నని అడగలేదు, లేకపోతే విష్ణు అన్నని ఇది చేశారు అన్న అది అనరు చేశారని వాళ్ళు, కామెంట్ అన్న చేస్తారు. అనరు. అదేలే ఆ. విష్ణు కాదు, వాళ్ళు అన్న ఇంకా అన్నారు. ఇదంతా బావా బావగారు. బావగారు విష్ణు బావా అన్ని అంతే అనమాట. అట్టు కాదు కానీ హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే నాకు ఒకటని ఉండదు. ఈవెన్ ఇక్కడికి వచ్చేటప్పుడు ఇది తీసుకొని తాగుతా మాట్లాడుకుంటూ వచ్చాం. అది ఎడిటింగ్లో ఆబ్వియస్లీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం, చాలా జాలీగా నవ్వుకుంటా చిల్గా ఉన్నాం. ఈవెన్ వర్స్ట్ మూమెంట్ ఏమన్నా ఉందా అంటే ఆ వర్స్ట్ మూవీలో కూడా నవ్వుకుంటాం మేము. అంటే మనోడు కారు పట్టుకున్నారు పోలీసులు మొన్న 31st నైట్ డిసెంబర్కి. కార్ ఆపారు, అది యాక్చువల్లీ పోలీసులు పుల్ ఓవర్ చేసేసి ఆపేశారు. పోలీసులు ఎదుర్కొన్నారు, వీడియో కాల్ చేసి రే కారు పట్టుకున్నారా అన్నారు. ఇప్పుడు కారు పట్టుకుంటే కారు బాగుద్ది, 2-3 lakhs కారు, దాని మళ్ళీ ఫైన్లు ఎక్స్ట్రా ఒక 50K 1 lakh అట్లా వస్తాయి. దాదాపు ఒక 5 lakhs దాకా పోయి ఉంటుంది ఆడ. కాల్ చేసి నవ్వుకుంటారే కారు పట్టుకున్నారా అని చెప్తున్నారు. ఒరే అవునా ఏమరా అంటే ఇట్లా పుల్ ఓవర్ చేస్తారా అది ఇది అని చెప్పి. అంటే వర్స్ట్ సిచ్యువేషన్ కూడా ఇట్లా ఉంటుంది. మాకు ఒకటని కాదు, అంటే దరిద్రంలో కూడా ప్రశాంతంగా ఏదో ఒకటి ఎత్తుకొని నవ్వుకోవడమే అంతే. అలవాటు. ఎప్పుడు ఆ టైం ఉండదు, అయ్యా షిట్ అట్లా ఇట్లా ఏమి ఉండదు. నవ్వుకుంటూ ఉంటారు. మీకు నాకు సేమ్ happiest అనొద్దు. అట్లేం లేదు. ఇంకా ఇప్పటి వరకు అయితే అంతా బాగానే ఉండదు, మొత్తం అంతా హ్యాపీయే. నేను నాకు ఫుడ్ లవర్ కాబట్టి నేను ఏ చోట ఏ హోటల్ కన్నా ఎక్కడికి పోయినా కూడా ఏదైనా మంచి ఫుడ్ తింటే ఇంకా అంతే, అది ఆ రోజంతా హ్యాపీ. మీ డాడీ కామెంట్స్ బాగుంటాయి తెలుసా, రీల్స్ కింద వీడియోస్ కింద చూసేసారి చూసారా? చాలా బాగుంటాయి. అయ్యో. ఇట్లా ఏదైనా మీరు మాట్లాడితే దానికి ఒక Counter కౌంటర్ క్వశ్చన్ వేసుకొని అక్కడే కూర్చుంటారు, లేకపోతే మీరు ఎవరికైనా రిప్లై ఇవ్వకపోతే ఆయన వచ్చి కూర్చొని రిప్లై ఇస్తారు. ఐ హావ్ సీన్ దోస్ కామెంట్స్. నైస్ అబ్జర్వేషన్. అసలు నేను మోస్ట్లీ కమెంట్స్ అంతగా చెక్ చేయను అనమాట. ఫస్ట్లో అయితే బాగా రోజు చూసేవాడిని, దాని తర్వాత చెక్ చేయడం మానేనా. నాకు మా డాడీ కమెంట్స్ పెడుతున్నారని కూడా వీళ్ళు చెప్తే కానీ తెలియలేదు నాకు. రే చూడరా ఇట్లా అంకుల్ మీ డాడీనే కదా అంటే యాడ చూపి అంటే మా డాడీ పెట్టినావు. ఒరే నాయన అరగంట నవ్వుకుంటాం అసలు. మా డాడీ స్టేటస్లు పెట్టేస్తాడు మొత్తం ఫుల్. మాట్లాడతారా ఫోన్ చేసి ఇలా బాగుంది నాన్న వీడియో, లేకపోతే కైండ్ ఆఫ్ కంటెంట్ గురించి అంటే నేను అడుగుతుంటారు ఇంట్లో కూడా వీడియోస్ మాట్లాడను ఎక్కువ. చేయండి. ఇంట్లో కూడా మాట్లాడరా? ఏ ఇంకేం మాడతాయి ఏముంటాయి చెప్పండి. బేసిక్ గా ఇండియన్ హౌసెస్ లో ఆల్మోస్ట్ నాన్నలతో మాట్లాడడం, నాన్నని హగ్ చేసుకోవడం ఇది చాలా కష్టం అని వింటుంటాను, ఎస్పెషల్లీ అబ్బాయిలకి. మొన్న ఫస్ట్ టైం నేను ఇక్కడ మొన్న 4 days బ్యాక్ వచ్చా కదా, అప్పుడు ఫస్ట్ టైం హగ్ చేసుకుని ముద్దు పెట్టుకున్నాను మా డాడీ. అచీవ్మెంటా? చాలా తక్కువ మాట్లాడతారా డాడీతో కూడా? అంతే. మమ్మీతో ఎక్కువ కనెక్షన్ అంటే మమ్మీతో కూడా ఎక్కువ మాట్లాడను, మా తమ్ముడితో కూడా ఎక్కువ మాట్లాడను. ఉంటా ప్రశాంతంగా వచ్చాను అంతే. గొప్ప గొప్పలు అదే ఏమంటారు, గొప్ప గొప్పలు మాటలు అర్థం కాదే ఏదో ఒక సామెత ఉంటది, మేధావులు మాటలు అర్థం అంటే ఏం మాట్లాడాలో తెలియదు, ఇంకా ఏం మాట్లాడాలి రా అనేసి. ఈవెన్ ఎవరన్నా వచ్చి పలకరించి మాట్లాడుతున్నా సరే మనడు ఒక స్టేజ్ తర్వాత అంటే ఏం మాట్లాడాలో అంటే రాదనమాట, ఇంక అంతే ఉంటది. బేసిక్ గా మీరు నోరు తెరిచి మాట్లాడుతున్నారు, నేను నోరు తెరిచి మాట్లాడుతున్నాను, నాకేం మాట్లాడాలో అర్థం ఇలా మాట్లాడుతున్నాను. అంటే మీసాల గడ్డాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీకు కనబడట్లా, కదులుతున్నాయి పెదాలు. మేబీ అయ్యిండొచ్చాము. కాదు మైక్ లో వినపడుతుంది కదా నేను మాట్లాడేది. అయ్యో ఎందుకు వినపడదు? లేదంటే మళ్ళీ గట్టిగా మాట్లాడదాం. ఎడిటింగ్ ఎన్హాన్స్ చేసేస్తారు. ఓ మీరు ఎడిటింగ్ కూడా నేర్చేసుకున్నారు మనోడే మొత్తం ట్రైనింగ్. అట్లా కానీ ఎందుకు వెయిట్ తగ్గిపోయారు పూర్తిగా? రోజుకి ఒక పూటే తింటాం అక్కడ. చెప్పా కదా ఇప్పుడు పొద్దున 10కి లేస్తాను, చేసుకొని తినే టైం ఉండదు. ఐ మీన్ త్వరగా లేసి చేసుకొని తినచ్చు. జాబ్ వచ్చిందా మీకు? ఇంకా షిఫ్టే చేస్తున్నారా? నేను ఇంకా ఇప్పుడు మెక్డానల్డ్స్లో మేనేజర్ అయ్యాను. బట్ చెప్పారు కదా ఆల్రెడీ జాబ్ ఇంట్రెస్ట్ లేదు అసలు. కాకపోతే ఇంట్లో వాళ్ళు చెప్తున్నారు చేయమనేసి. నేను చాలా బోరింగ్ పర్సన్, ఏమనుకోద్దండి అసలు. ఏం మాట్లాడారనుకో రావట్లేదు. క్వశ్చన్స్ ఇంట్రెస్టింగ్ చేసేస్తారులే, సైలెంట్ గా ఉంటాను, పర్లేదు, ఇబ్బంది ఏం లేదు. అంతే, ఇంకా జాబ్ అయితే ప్రెసెంట్ ఏమంతా లేదు. సో ఒక పూటే తింటున్నారు అందుకే పక్కగా అయిపోయారు. పాపం జనాలు కొంచెం తిని లావు అన్నా. ఇప్పుడు నాకు తెలిసి నెలలో లావ్ అయిపోతాలే. అంతేనా? మా మమ్మీ 6 పూటలు పెడతాను రోజు. 1 month ఉంటున్నారు ఈసారి? Feb 7th అనుకోకుండా వచ్చేసారా? అంతే. ప్లాన్ డేనా? ఒక 1 month బ్యాక్ అనుకున్నాం, ఎందుకంటే టికెట్లు తక్కువ రేట్కి వస్తాయి కదా. అసలు పూర్తిగా మాట్లాడే పర్సన్, అస్సలు మాట్లాడని పర్సన్, ఎలా ఫ్రెండ్స్ అయ్యారు అనేది
బ్లాక్ వైట్ వేసిన కాంబినేషన్ ఉండేదా? సారీ. ఐఎమ్ ఇంప్రెస్డ్ అండి. అంటే మీ మాటలకి ఆ మాటలు మాంత్రికుడు అనే ట్యాగ్ లైన్ సరిపోయిందని ఐఎమ్ ఇంప్రెస్డ్. ఆ ఫస్ట్ వీడియోలో ఫస్ట్ టైం అప్పుడు కొత్తలో ఒక ప్రాంకల్ ఇంటికి మీ ఇద్దరి ఇంటికి మీరు ఫోన్ చేసినప్పుడు అప్పుడు చాలా మంది ఫ్యాన్స్ అయి ఉంటారు మీ మదర్ మాట్లాడిన మాటలకి. నా కొడుకు అట్లా చేయడు, మా విష్ణు మంచోడు, మా విష్ణు అస్సలు అట్లా కాదని చెప్పేసి. ఎందుకంటే మామూలు మా పల్లెటూరులో పందాలు ఉంటాయి, సంక్రాంతికి టెంకాయ ఇసిరేస్తాము, ఇంకా చాలా చాలా ఏమన్నా ప్రోగ్రామ్స్ అవి ఉన్నప్పుడు డైమండ్ డబ్బా అవి ఇవి బొమ్మ చెక్క ఏ గేమ్స్ ఉంటాయి, కొన్ని ఇల్లీగల్ గేమ్స్ అట్లా ఏంటివి ఉంటాయి. సో ఓన్లీ ఫెస్టివల్స్కి మాత్రమే అలా చేస్తుంటారు కొన్ని చోట్ల. సో అక్కడ ఏంటంటే మనీ ఇస్తారు, సర్లే అందరితో పోయి ఏదో ఊరికే ఫన్కి కావాలంటే ఆడుకోపోరా అట్ట ఇట్ట అనేసి. నేను తీసుకెళ్ళి ఫ్రెండ్స్ అందరిని తీసుకెళ్ళి బయట అందరం ఫుల్గా ఫుడ్ తినేసి వచ్చేస్తాం. సో అది చిన్నప్పటి నుంచి చేస్తుంటా కాబట్టి ఎప్పుడు డబ్బులు ఇచ్చినా వాళ్ళకి అదో నమ్మకం, ఈడు బెట్టింగ్స్ లాంటివి పెట్టాడు అట్లా ఇట్లా అనేసి. చాలా కాన్ఫిడెంట్ గా ఉండే. కానీ ఎందుకు అట్లా ఇబ్బంది పెడతారు ఊరికే ప్రాంక్ కాల్స్ చేసి పాపం ఇంట్లో ఉండే వాళ్ళని ఇక్కడ దూరంగా అంటే వాళ్ళు అబ్బా ఈడు ఫోన్ చేయట్లేదు ఏం చేయట్లేదు అట్లా అనుకుంటాడు. మేము ఇట్లాంటి చేసినప్పుడు ఒక్కసారిగా టెన్షన్ పడతారు కదా, అబ్బా వీళ్ళు చేయకపోతేనే మేలు అనుకుంటారు ఆ టైంలో. చేయకపోతేనే ప్రశాంతంగా ఉంది అనుకుంటా. సో హ్యాపీయెస్ట్ మూమెంట్ చెప్పారు కాబట్టి అలానే ది మోస్ట్ సాడెస్ట్ మూమెంట్ అట్లా ఏం లేదబ్బా. ఏమైనా సాంగ్స్ వినేటప్పుడు ఎమోషనల్గా అనిపిస్తుంది కదా, కొంచెం ఇల్లుని మిస్ అయినప్పుడు కానీ పేరెంట్స్ మిస్ అయినప్పుడు కానీ. అలానా? అయితే ఓకే. ఎవరు అట్ట జనాలు అన్నప్పుడు పక్క వెళ్ళిపోయి ఏడ్చుకునేది వచ్చేది అంతే. ఏడుస్తారా నిజంగా? ఆబ్వియస్లీ చాలా ఎమోషనల్ టైం. అంటే యూకే వెళ్ళినప్పుడు ఒకసారి 2 సార్లు అంటే సాంగ్స్ కానీ అట్లా విన్నప్పుడు ఎమోషనల్ అయిపోయి రీల్స్ చూసేటప్పుడు కానీ కొంచెం కన్నీళ్ళు వస్తాయి అనుకొని ఫేస్ వాష్ చేసుకొని. ఈ స్టీరియో టైప్ ఎక్కడ వచ్చింది, అబ్బాయిలు ఏడవద్దు అమ్మాయిలు ఏడుస్తున్నావేంట్రా? అది మీరు అన్నారు కదా ఇప్పుడు, అదేంటి అమ్మాయిలని అట్ట అంటున్నావు, లేదా నేను అన్నా కదా అబ్బాయిలు ఎట్ట అంటున్నావు అనేసి. సో ఇవన్నీ ఇన్ జనరల్గా అబ్బాయిలు ఇప్పుడు మీరు అన్నారు కదా డాడీతో అటాచ్మెంట్స్ అట్లా ఇట్లా ఉండదు, మమ్మీతో ఎక్కువ ఉంటుంది అనేసి. సో మెన్ అంటే అది ఎక్కువ చూపించరు బట్ ఉంటుంది. ఉమెన్ అంటే ఆల్ కైండ్ హార్టెడ్ అండ్ చాలా ఇది కాబట్టి ఏది దాచుకోలేరు, చూపించేస్తుంటారు. కోపమైనా ప్రేమైనా ఏదైనా సరే అమ్మాయిలు అట్లా ఉంటారు. ఎందుకు ఏడవలేరు, ఏడవకూడదు అబ్బాయిలు? అట్లా ఏమన్నా అట్లా చెప్తారు కానీ కొంచెం. మీరు ఏడుస్తారా నిజంగా అందరి ముందు? అట్లేం లేదు, దాంట్లో ఏముంది. ఇప్పుడు బయటకు మన ఎమోషన్ చూపించాలి కదా, దాన్ని కూడా దాచుకుంటే ఇంకా ఎట్లా చెప్పండి. సైలెంట్ గా పక్క పోయి ఏడుస్తారు సగం మంది. ఒకసారి పాడ్కాస్ట్ లో హర్షిత అడుగుతుంది ఒక క్వశ్చన్, మీరు ఏడ్చారు అంటే ఏడ్చి దౌదవ లేచి వెళ్ళిపోతారు. ఈయనకు అర్థం కాదు ఏమైందని రివైండ్ చేసుకొని చూసుకోవాలి అని అంటారు. చూసారా నేను ఎంత బాగా ఫాలో అవుతాను. అదే నాకు అదే చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు మోస్ట్ హ్యాపీయెస్ట్. అంటే ఎందుకంటే మాకు అక్కడ టైం కూడా ఉండదు, ఈవెన్ రీల్స్ చూసే టైం కూడా ఉండదు, రీల్స్ చేసే టైం కూడా ఉండదు. సో అట్లాంటిది మీరు ఇక్కడ ఇన్ని 10 minutes ఏం చెప్పినా నేను నాకు గుర్తొస్తుంది అది సిచ్యువేషన్. ఆ రోజు అంటే దమ్మని లేచి వెళ్ళిపోతే ఏమైందిరా నేను అసలు ఏంది ఎందుకు వెళ్ళిపోతున్నాడు అనేసి అడిపోయి చూస్తే కంట్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి. అక్కడ టాపిక్ ఏంటి, జలస్ ఉండదా విష్ణు అంటే? కాదు, ఎగ్జాక్ట్లీ కామెంట్స్ లో అంతా విష్ణు పేరు వస్తుంటది. హౌ డూ యూ ఫీల్ అంటే నీకు ఆ ఒపీనియన్ ఏంటి, అండ్ ఇట్లా వీడియోస్ లో అంతా ఇట్లా ఉంటుంది కదా, నీ ఒపీనియన్ ఏంటి అనేసి ఏదో అడిగితే వీడిచ్చిన ఆన్సర్ ఏంటంటే అమ్మ నాన్న లేదా అన్న తమ్ముడు, అమ్మ కొడుకు ఎదిగినప్పుడు ఏమైనా కొడుకు ఎదిగిపోతున్నాడు అని ఫీల్ అయిద్దా? సో అది నాకు ఎట్లా అంటే నేను ఇమాజిన్ చేసేసుకున్నా. అంటే ఈ రోజులో ఫ్రెండ్స్ మధ్య ఎప్పుడు చిన్న చిన్న వాటికి గొడవలు పడతా అట్లా ఉండే రోజుల్లో ఒక ట్రూ పర్సన్ దొరకడం చాలా అంటే చాలా రేరు. సో అట్ ఎనీ కాస్ట్ ఫెల్ట్ హ్యాపీ. అట్ట కాదు, ఫెల్ట్ చాలా హ్యాపీ. నవ్వుతారు ఏంటండి? ఇంకా అది నేను ఏం చేయాలో అర్థం కాల. సో ఐ జస్ట్ వాంట్ టు కొంచెం ఫేస్ వాష్ చేసుకుని నార్మల్ అవ్వాలనుకున్నా. ఇంకా ఫేస్ వాష్ చేసుకుని రాగానే కళ్ళలో తెలిసిపోయింది, ఏడుపు వచ్చేసింది. కానీ నిజంగానే బై మిస్టేక్ ఏదో ఒక మిస్అండర్స్టాండింగ్ వచ్చి ఫ్రెండ్స్ విడిపోయారు, మీరు కాదు మీకున్న ఫ్రెండ్స్ ఎవరైనా విడిపోయారు, వాళ్ళ మిస్టేక్ తెలుసుకోనో లేదంటే మిమ్మల్ని మిస్ అయ్యో ఒకవేళ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తే లేదు సమస్య లేదు అవసరం లేదు అనుకుంటారా? ఇంకాదరా వచ్చేసే అనుకుంటారా? నేను బేసికలీ నేనైతే ఎట్లా అంటే మోస్ట్లీ నాతో ఎవరున్నా మోస్ట్లీ గొడవలు రావు, ఎందుకంటే నేనేం మాట్లాడను కాబట్టి. సో పొరపాటున ఏమన్నా మిస్అండర్స్టాండింగ్ వచ్చి ఒకవేళ వెళ్ళిపోయినా కూడా వాళ్ళు రాగానే అట్లే ఉంటుంది సేమ్. ఇంకా నువ్వు ఇది చేసి అది చేసి అని అట్లే ఉండదు. సర్లే అయిపోయింది ఏదో అయిపోయింది దాపోదాం అంతే. అంటే
మీరు 10 సార్లు మంచి చేసినా ఒక ఏమన్నా ఇప్పుడు 10 సార్లు మీరు నన్ను మనీ అడుగుతారు, ఇస్తాను. 11వ సార్లు లేదు పోరా అంటాను, ఇవ్వనట్టు కదా. సో మేము అట్ట కదా, ఆ ఒకటి తీసేసి మిగతా 10 మాత్రం గుర్తుంటాయి మాకు. అవునా? ఈ పాజిటివిటీ నిజంగానే ఇంకో 10-15 సంవత్సరాలు ఉండాలి చెప్తున్నా. 10-15 అంటే నేను చూడబోయేది అంతే ఉండొచ్చేమో కదా, అందుకని. అంటే ఏమో మీరిద్దరు సపరేట్ గా మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకొని ఎటైనా వెళ్ళిపోయి పెళ్ళిళ్ళు చేసుకుంటే నా కొడుకుని వాడి కూతురు లైనేమంట. అంతే సేమ్. ఇది ముందే మీరెలా ప్లాన్ చేస్తారండి? చెప్తా ఓకే ఫన్. సో పెళ్లి గురించి వచ్చింది కాబట్టి ఎప్పుడు విష్ణు గారు మీ పెళ్లి? అదే 1 మిలియన్ అయిన తర్వాత అది ఏమన్నా ఎవరైనా పిల్ల ఉంటే రివీల్ చేసి అది వాళ్ళ ఇంట్లో తెలిసి వాళ్ళు ఓకే అంటే మేబీ అయితే, ఎవరు లేకపోతే ఆ కామెంట్ సెక్షన్ లో ఎవరో ఒకరిని ఎత్తుకుండేది. గైస్ మీరు ఎక్కువ కామెంట్స్ పెట్టండి, ఎత్తుక్కుంటారంట దాంట్లోనే. ఇప్పుడు దాంట్లో ప్రొఫైల్ ఎత్తుక్కొని చేయొత్తారు. ఐ మీన్ కొంచెం చాలా వేడుకుంది కొంచెం అసలు అవ్వట్లా. అంటే సీరియస్లీ మీరు స్కూల్ బెంచెస్ లో మనం ఇట్లా చేయొద్దు డిస్టర్బ్ చెప్తామని చేయకూడదు కదా అనేసి. అంటే ఏమైపోయిందంటే అక్కడ sweet ఫుల్ of you. చలి అయిపోయింది కదా, ఇక్కడ అసలు అవ్వట్లా. మరి ఇక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ హార్న్స్ ఇవన్నీ ఎలా హార్న్ వస్తే మాత్రం విపరీతం చాలా కోపం అక్కడ ఏంటంటే వచ్చేస్తుంది. హార్న్ కొడితే నువ్వేదో తప్పు తప్పు చేసినట్టు. చేసినట్టు నువ్వు తప్పు చేసావు అంటే లేన్ రాంగ్ గా మారినావు, లేదంటే ఇండికేటర్ వేయలేదు అనేసి. అంతమంది హార్న్ వేస్తుంటే నేను అటు చూసుకుంటున్నా ఫస్ట్ లో, అదే ఏంది విష్ణు మొన్న ఐ మీన్ నెల్లూరు నుంచి తిరుపతికి 2 hours వస్తున్నాయి కదా, 2 hours తిడతానే ఉన్నా నేను. అంటే మీరు అనుకోవచ్చు అరే నువ్వు పోయిందే 2 years ఇంత అట్లా, కానీ నేను చేసింది 1 month నైట్ షిఫ్ట్స్. కానీ 1 month తర్వాత ఒక్కసారిగా డే చూడగానే కళ్ళు చిన్నగా అయిపోయి కొంచెం తలనొప్పి రావడం అట్లా ఉంటుంది. సో అక్కడ అలవాటు అయిపోయాం అట్లా. సో మీరు ఒక 10 రోజులు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయండి, 11 రోజు డిఫరెంట్గా ఉంటుంది. సో అట్లా ఒక 2 years అక్కడ ఉన్నాము. ఇక్కడ రాగానే కొంచెం కోపం నేను అదే చెప్పేసాను మా ఫ్రెండ్స్ అందరికి ఏమనేసి, అరే సపోజ్ నేను ఏమన్నా మాట్లాడినా అబ్బా వీడేందుకు కథలు చేస్తున్నాడు అని అనుకోవద్దంటరా, అట్లేం లేదు అట్లా అనిపిస్తుందిరా కొత్తగా అనేసి ముందే చెప్పుకుంటున్నారా? ముందే చెప్పి అంటే మళ్ళీ బాయ్ ఏంద్రాయిడి కథలు అనుకోకూడదు అనేసి, అరే ఇట్లా అనిపిస్తుంది నేను అనేస్తున్నాను, నేను చెప్పేస్తున్నాను ఏమనుకోవద్దండి అంతే. ఇంకోటి ఎవరైతే అబ్రాడ్ నుంచి వచ్చి ఉంటారో వాళ్ళు ప్రతి ఒక్కరు ఇది ఫీల్ అవుతారు. కానీ ఇక్కడ ఉండే వాళ్ళకి అది కొంచెం పోజ్ కొట్టినట్టు. ఇక్కడే పుట్టి ఇక్కడే అంతెందుకు మొన్న ఐ మీన్ నీలోఫర్కి వెళ్ళాము. నీలోఫర్కి వెళ్తే ఇంకా కాఫీ కాస్ట్లీ ఉంది కదా, అంటే కాఫీ ఐ మీన్ 150-180 అంటే అంతేనా అంటే వాళ్ళు మా ఫ్రెండ్స్ చాలు అంటున్నారు. ఒరే అట్ట కాదురా, అక్కడ కాఫీ 450-500 ఉంటుందిరా, చిన్నది, అది టేస్ట్ కూడా ఉండదు, ఇంత చాలా క్రీమీగా ఈ ఐ మీన్ టీ చాలా బాగుంది, 180 అంటే చాలా మేలు రా అంటే. మంచి ప్రమోషన్ చేస్తున్నారు. అట్లే ఆల్రెడీ బ్రాండ్ ఉంది కదా, ప్రమోషన్ అవసరం లేదు. వీఆర్ ఓపెన్ టు ఎనీథింగ్ అనమాట. మేం కాదు, ఓకే మీరు కాదు కదా, సారీ. పర్లేదండి, నేను ఇదే ఊరికి ఫన్ చేశాను. సరే ఏడ ఊరికే సారీ థ్యాంక్స్ చెప్పినా కూడా ఎక్కిరిస్తున్నారు. నేను వాష్రూమ్ డోర్ టాప్ సడన్గా ఎవరు సారీ అనేటన్నా అంటే ఏంటంటే అక్కడ ఎక్కువ ఈ పదాలు వాడతారు. ఈవెన్ మీరు ఎదురొచ్చినా ఏమన్నా కొంచెం పక్కన వాళ్ళకి చీమ అంత డిస్టర్బెన్స్ ఉన్నా సారీ అంటారు. సారీ థ్యాంక్స్ కామన్ అక్కడంతా. బట్ అక్కడ రియల్ గా ఉంటారా అంటే ఓపెన్ హార్ట్ తో మంచి ఫీలింగ్స్ పైన ఒకలా లోపల ఒకలా ఉండడం అలా ఉంటుంది? ఎవరు యూకే పీపుల్ మోస్ట్లీ అందరూ కైండ్, చాలా మంచిగా ఉంటారు. నాకు అర్థం కాల వీళ్ళు మన కంట్రీకి వచ్చి ఎట్లా ఇదంతా చేశారో. చాలా జాలీగా ఉంటారు, మంచి వాళ్ళు. అసలు మనోళ్ళు ఇంకా మేధావులు, అతి మేధావులు మనోళ్ళు ఇంత టాలెంటెడ్గా ఉంటారు, ఇంత ఇట్లా ఉంటారు. వాళ్ళు ఇక్కడికి ఎట్టొచ్చారా నాకు ఇంకా డౌట్. వాళ్ళని ఇక్కడికి ఎలా రానిచ్చారా? మనోళ్ళు చాలా స్మార్ట్ అసలు. వాళ్ళకంటేనా? వాళ్ళు అసలు ఏం తెలియదు పాపం. వాళ్ళకి మేమేం చెప్తాం తెలుసా, నీకు తెలుసా యూకేలో అట్టుంటుంది, ఇండియాలో ఎట్టుంటుంది అని చెప్తే వాళ్ళందరూ అవాక్ అయిపోతారు, షాక్ అవుతారు. మేమన్నీ స్టోరీలు, కథలు, మన బాహుబలి స్టోరీలు అన్నీ చెప్పేస్తుంటాం. అసలు ఇండియా గురించి ఏం ఒపీనియన్ ఉంటుంది వాళ్ళకి? వాళ్ళకి ఏం తెలియదు, అదొక డిఫరెంట్ కంట్రీ. ఐ మీన్ ఇండియా అంటే మాత్రం వెంటనే ఫుడ్, బిర్యానీ లేదంటే ఇది చెప్తారు నా అంటారు ఇట్లా వాళ్ళ యాక్సెంట్ లో. నార్త్ వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి అక్కడ బిర్యానీ, నాన్, మళ్ళీ టిక్కా మసాలా, చికెన్ బటర్ మసాలా అంటారు. టిక్కా మసాలా ఎవరు పట్టినా వి హావ్ ట్రైడ్ టిక్కా మసాలా, ఇట్స్ ఫ్యాంటాస్టిక్, టేస్టీ అంటారు. స్పైసీ అంటారు ఎక్కువ. వాళ్ళు అసలు రెసిస్ట్ చేసుకోలేరు స్పైసీని. యూకే అనగానే పారిస్ వెళ్ళి ఈఫిల్ టవర్ చూస్తారా అని ఒక
ఫీలింగ్ ఉంటది కదా, కొత్తగా ఈఫిల్ టవర్ కనిపించినప్పుడు ఎలా ఉంటుంది? ప్యారిస్ కి యూకే కి సంబంధం లేదా? I mean, like, అదే యూరోపే మొత్తం నేను యూరోపే. చాలా డిఫరెంట్ గా అందుకే అడిగా, నాకు తెలుసు యూకే కి ప్యారిస్ కి తేడా ఉందని చెప్పేసి. యూకే నుంచి ప్యారిస్ కి వెళ్ళి ఈఫిల్ టవర్ చూసారా అనే లేదు చూడలేదు, మాకు టైం ఉండదు. ఎప్పుడు పాస్ టైంలో ఇంకా ఎట్లా ఉంటుందంటే మాకు ఒక చిన్న ఫ్రెండ్స్ వాళ్ళతో ఎంజాయ్మెంట్ అదే. ఒకవేళ మేము ఈఫిల్ టవర్ చూడడానికి వెళ్ళాలంటే 10 మందికి టైం దొరకాలి. 10 మందికి టైం దొరకాలంటే 10 మంది 10 షిఫ్ట్లకి వెళ్తారు. మాకు ఫ్రీ ఉన్నప్పుడు వాళ్ళకి ఫ్రీ ఉండదు, వాళ్ళకి ఫ్రీ ఉన్నప్పుడు మాకు ఫ్రీ ఉండదు. ఫ్రీ ఉండేది ఎప్పుడంటే నైటే. ఆ టైంలో ఇంకా అక్కడికి వెళ్ళి రాలేము ప్యారిస్కి. సో పోలేదు. మీరు యూఎస్ వెళ్ళాలనుకొని యూకే ఎందుకు వెళ్ళిపోయారు? ఐ మీన్ వీసా రిజెక్ట్ అయింది అనమాట. సో అందుకనేసి మళ్ళీ యూకేకి వెళ్ళిన. నాకు అసలు పోవాలని కూడా లేదు. ఇంకా మా మమ్మీ ఐ మీన్ నేను యూట్యూబ్ ఇవి చేసుకుంటా అంటే మా మమ్మీకి చూడలేకపోయింది అనమాట. చూడలేకపోయిందంటే 4 years బీటెక్ చదువుకొని ఎల్బియూలో వచ్చి పొద్దున్న 6కి లేచి మళ్ళీ నైట్ 2-3 వరకు తిరిగేసి వీడియోలు అంటే మా మమ్మీకి కొంచెం బాధ వేసింది అనమాట. సో December 31st వరకు టైం ఇస్తున్నాను, ఆ లోపల ఏ కంట్రీ పోతావు వెళ్ళిపోవు, Jan 1st కానీ నువ్వు ఇంట్లో కనపడితే నేనే బయటకు దోస్తానండి. మా ఇంటికి వచ్చేయాల్సింది అప్పుడు. అప్పుడు మీరు తెలిస్తే వచ్చేవాడు నిజంగానే. అంటే ఇంకా సర్లే మీ ఇష్టం, మీరు ఏం చేస్తారు చేసేయండి అని చెప్పేసి ఇంకా వాళ్ళు యూకే చూసారు. సరే ఇంకా యూకేకి పోయినా అంతే తప్ప నాకైతే పెద్ద ఇంట్రెస్ట్ లేదు యూకే. అసలు ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు కూడా యూఎస్ వెళ్ళిపోవాలి నేను అసలు నాకు పోయింది, మన ఇంకా కంట్రీ వదిలిపెట్టేది ఇష్టం లేదు. ఇంకా పోయింది అసలు నాకు మొత్తం. ఇప్పుడు కూడా వీసా ఉంది కాబట్టి ఉంటున్నాను, లేదంటే వచ్చేసారా? డిసైడ్ అయ్యాం 2 years తర్వాత వచ్చేద్దాం రా వద్దురా అది అని. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే మనీ ఎప్పుడైనా సంపాదించుకుంటావు, కానీ ప్రశాంతంగా డిప్రెషన్, మొత్తం డిప్రెషన్, చలి, ఇంట్లో వాళ్ళు దూరంగా. ఇప్పుడు నాకు ఆకలి వేస్తే జొమాటోలో ఆర్డర్ పెట్టుకుంటా తింటాం, కానీ అక్కడ అట్ట కాదు. నువ్వు డే మొత్తం చేసింది సగం డబ్బులు దానికి అయిపోతాయి. ఇండియన్ ఫుడ్ ఆబ్వియస్లీ కాస్ట్లీ ఉంటుంది మనకి అక్కడ. ఓకే, ఇండియన్ ఫుడ్ లా ఉంటుందా పోనీ? అస్సలు అబ్బా తినలేము, కానీ తినాల్సి వస్తుంది, ఇంకేం చేయలేము అనమాట. ఇప్పుడు సపోజ్ బిర్యానీ తినాలనుకో, బిర్యానీకి వెళ్తాం కదా, ఒక రోజు ఏమో బా ఏంద్ర ఎంత బాగా చేశారనిపిస్తుంది, పక్క రోజు కదా అట్లా ఉండదు. ఒక్కో రోజు ఒక టేస్ట్ వస్తుంది అనమాట. ఇంకా మాకు ఎట్లా అయిపోయిందంటే ఇంకా ఆడ సప్పకి తిని ఇంకా అవే అమృతం లాగా అనిపిస్తున్నాయి. డిప్రెషన్ ఎందుకు? డిప్రెషన్ ఎందుకు, ఇప్పుడు వింటర్స్ ఉన్నాయి కదా, వింటర్స్ మాత్రం చాలా డిప్రెషన్. వింటరే అలా అనిపిస్తుంది ఎందుకంటే డే లైట్ ఉండదు మీకు. డే చాలా తక్కువ, ఒక 6-7 hours ఉంటుంది, మొత్తం నైట్ చీకటి. ఇంకోటి ఎప్పుడు చల్లగా ఉంటుంది, ఎండ వచ్చినా ఎండ పేరుకి లైట్ కనబడుతుంటుంది కానీ ఎప్పుడు చల్లగా ఉంటుంది. మాట్లాడితే పొగలు వస్తుంటాయి, చెవులన్నీ కాలిపోతుంటాయి, ముక్కంతా మండుతుంటది. సో అట్లా టెంపరేచర్ వేసుకుంటే ఫుల్. నువ్వు ఎంత మంచి బట్టలు కాస్ట్లీ బట్టలు వేసుకున్నా పైన ఒకటి జాకెట్ వేసుకోవాల్సిందే. సో అట్లా ఉంటుంది అనమాట. అప్పుడు పిచ్చి బట్టలు వేసుకొని జాకెట్ వేసుకోవచ్చు, కాస్ట్ తగ్గుద్ది కదా. అంటే సమ్మర్ లో మళ్ళీ వేసుకోవాలి నార్మల్గా అంటున్నా. ఏం వేసుకున్నా సరే జాకెట్ వేసుకోవాల్సింది. సమ్మర్ లో అయితే ఫ్రీనే కదా, మొత్తం హ్యాపీగా తిరగచ్చు. సమ్మర్ లో 10కి అయింది, ఐ మీన్ నైట్ సన్సెట్. డే టైమ్ 4కి అయిపోద్ది, అంత రివర్స్ ఇక్కడ. సో అట్టా ఇట్టా చేంజ్ అవుతా ఉంటారు కాబట్టి చిరాకు వేస్తుంది. ఏందిరా ఇది అనిపిస్తుంది. జెట్ లాగ్ ఉందా ఇప్పుడు ఇండియాకి వచ్చి? మేము నిద్రపోతే కదా లాగ్ ఉన్నా తెలియట్లా అసలు ఏం జరుగుతుంది అనేసి. చాలా లేట్గా అయిపోతానంటే అనిపిస్తున్నాయి రోజులు, ఎందుకంటే అసలు చాలా పనులు చేస్తాం. వెంటనే నెల్లూరు, తిరుపతి, వీళ్ళూరు, హైదరాబాద్ ఫుడ్స్. మేము ఫ్లైట్ దిగాము బెంగళూరులోనే తేజక్కని కవర్ చేసాం. అక్కడి నుంచి డైరెక్ట్ కార్లోనే తిరుపతికి వచ్చి అంకుల్ని కవర్ చేసాం సర్ప్రైజ్ ఇచ్చి. ఆంటీని కావాలని తిరుపతిలో పెట్టకుండా వాళ్ళ మామయ్య వాళ్ళని కూడా కవర్ చేయాలనేసి ఆంటీని అక్కడ పంపించాం నెల్లూరుకి. సో వాళ్ళ మామయ్య వాళ్ళని ఆంటీ వాళ్ళని డైరెక్ట్ నెల్లూరు వెళ్ళి మార్నింగ్ కవర్ చేసాం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి డైరెక్ట్ మా ఇంటికి వెళ్ళిపోయి మా ఊర్లో మొత్తం కవర్ చేసాం. తర్వాత నైట్ మళ్ళీ ఇంటికి వచ్చేసి ఎడిటింగ్ అంతా చేసుకొని ఈ వీడియోస్ అన్ని నిద్రపోలా ఎడిటింగ్ అంతా చేసుకొని మార్నింగ్ అప్లోడ్ చేసేసి మార్నింగ్ మళ్ళీ ఇక్కడి నుంచి కస్మూర్కి వెళ్ళి దర్గాకి అందరిని అట్లా తిరిగేసి అక్కడి నుంచి మళ్ళీ తిరుపతి వచ్చి తిరుపతి నుంచి మళ్ళీ హైదరాబాద్. ఇక్కడ ఎక్కడ నిద్రపోలా, కరెక్ట్గా 1-2 గంటలు పడుకున్నాం. అది కూడా కార్లోనో లేదా నార్మల్గా వీళ్ళు బట్టలు అవి ప్యాక్ చేసుకునే టైంలో ఒక 2 hours పడుకున్నాం అంతే. కాదు అంటే అది ఇప్పుడు పొరపాటు నిద్రపోతే లేదా ఆ మూమెంట్లో నిద్రపోతే ఈ మూమెంట్ అంతా మిస్ అయిపోతాం అనే ఎగ్జైట్మెంట్ లో నిద్ర రావట్లా. మరి అందుకే లేట్ గా త్వరగా అయిపోతుంది, మీరు లేట్ గా గడుస్తున్నట్టు అనిపిస్తుంది మీకు. నిద్రపోవాల్సిన టైంలో నిద్రపోతే అసలు నిద్రపోవట్లేదు కాబట్టి అలా అవుతుంది అంతే. నిద్రపోండి ఇప్పటి నుంచి, సెట్ అయిపోతుంది. 1 month కదా, సో అన్ని ఎక్స్ప్లోర్ చేసేసి ఇది అయిపోవాలనా. కానీ కొత్తగా ఫీల్ అవుతున్నారు చూడండి, అది గొప్ప. మన ఇండియా, మన ఊరు, మన ప్లేస్, మనం తిరిగిన. అంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి మన అమ్మ నాన్న పెంచారు, కానీ మనం ఎక్కడి నుంచో 10 రోజుల తర్వాత వస్తే కొత్తగా ఫీల్ అవుతారు కదా. ప్రతిసారి ఏదో ఒకటి తీసుకొచ్చి కనెక్ట్ చేసి అంటే అదంటే కంప్లీట్ గా యూకే నుంచి వచ్చారు ఇక్కడ అంతా కొత్త అంటే అది నెగిటివిటీ అయిపోతుంది. సో ఇప్పుడు పేరెంట్స్ తీసుకొచ్చామనుకోండి
అర్థం చేసుకుంటారు మన వాళ్ళు. నెగిటివిటీ అంటే మన వాళ్ళు ఏది చేసినా నెగిటివ్ గా పెట్టడానికి రెడీగా ఉంటారు. అవును. నెగిటివిటీ అంటే గుర్తొచ్చింది, మీకు నెగిటివ్ ట్రోల్స్ ఆర్ నెగిటివ్ కామెంట్స్ ఎప్పుడైనా వచ్చాయా? వస్తే ఇబ్బంది పడ్డారా? నేను పట్టించుకోను అసలు. చూస్తారా? అదే ఐ మీన్ స్టార్టింగ్ లో చూసేవాడిని, ఇప్పుడు కూడా చూడండి, ఇప్పుడు చూస్తా అప్పుడప్పుడు. చూసినప్పుడు నవ్వుకుంటా, చూపించి ప్రతిసారి ఏం నెగిటివ్ కామెంట్ వచ్చినా విష్ణు చూపించి, విష్ణు ఇది చూడు భలే పెట్టినారు కదా అనేసి నవ్వుకుంటాను.